ఉతరో బాయ్ ఉతరో. ఇదే సార్ సుందర్ నగర్ అంటే. సుందర్ నగర్ అంటే ఇద్దా? ఇది హైదరాబాద్ సార్, గిట్లనే ఉంటది. గ్రీన్ సిటీలో గ్రీన్ ఉండదు, క్లీన్ సిటీలో క్లీన్ ఉండదు, సుందర నగరంలో సుందరం ఉండదు. ఒరే అల్లుడు జయంతు, ఒరే ఎవడాడు నన్ను పట్టుకుంటాడు? ఒరే ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు? అదంతా తర్వాత చెప్తాను కానీ ఆ బుక్స్ అయితే లేమా? ఇందా. ఒరే అంత బరువైన వస్తువులు నీ చేతులు ఎందుకు? నేను అది పట్టుకుంటాను. కాదు మామా, నీ చేతిలో పుస్తకాలుంటే ఈ లగేజ్ ఎవడు మోస్తాడు? ఒరే నువ్వు ఉండాల్సిన వాడివిరా. సర్లే గాని నీకెంత ఇవ్వాలి? 50 రూపాయలు. 500 చేంజ్ ఉందా? ఇంత పొద్దున్న ఎట్లా వస్తుంది చేంజ్? మామా ఆ, ఒక్క నిమిషం. ఏంటి దొరకదేంటి? ఊర్లో ఉన్నాడు. ఏంట్రా? 100. పర్లేదు ఉంచుకో. ఓకే. నీ 100 తర్వాత ఇస్తాను కానీ సామాన్లు పట్టుకురా, ఆకలి దంచేస్తా. దంచేస్తుంది దంచేస్తుంది. ఏం ఉండేడు, ఈ బరువు అంతా నేను మోయాలన్నమాట. తొందరగా రా మామా. అబ్బా అట్మాస్ఫియర్ మాత్రం అదిరిపోయింది మామా. పచ్చగా 10 నెలల పాటు ఇక్కడే ఉండిపోవచ్చు. ఉండొచ్చులే గాని ఏంట్రా ఉన్నట్టుండి ఊడిపడ్డావు? నీకు తెలియదు కదా, నాలాంటి జీనియస్ ఇక్కడ లేక సిటీ చాలా లాస్ అయిపోయింది. అబ్బా. ఇంకా లాస్ చేయడం నాకు ఇష్టం లేదుగా, అందుకే ఊడిపడ్డాను అనమాట. అన్నీ బాగానే ఉన్నాయి కానీ మావా, దీంతో పాటు ఒక చాప కూడా ఉండుంటే అదిరిపోయేది. చాపలేదు కానీ దుప్పటి ఉందిరా, ఇదిగో తీసుకో. అవును పరుపుండంగా దుప్పటితో పని ఏంట్రా? అర్థం కాలేదు కదా, పరుపు నాకు దుప్పటి నీకు. పరుపు విషయంలో నువ్వు మొహాడు పెడితే ఏదో ఒప్పుకున్నాను కానీ రూమ్ రెంట్ విషయంలో మాత్రం నేను అస్సలు ఒప్పుకోను మావా. నెల నెల నీకు ఖచ్చితంగా 250 రూపాయలు ఇస్తాను అంతే. 250? నీతో ఇదే సమస్య మావా, నువ్వు ప్రతి దానికి ఫీల్ అయిపోతావు. సర్లే, నా దగ్గర డబ్బులు తీసుకోవడానికి నీకు నాముషి కానీ వదిలే, నా డబ్బులు నా దగ్గర ఉండని. రే రే అది కాదు రాలు. సర్లే మావా, నువ్వు వద్దంటే నేను ఇస్తానా ఏంటి? ఇవ్వలే. ఓకే ఇవ్వను, సరేనా? కాఫీ తాగుతావా మావా? తాగుతా. వెరీ గుడ్ వెరీ గుడ్ మావా. నాకు మగ్గుదే, నీకు కప్పు తెచ్చుకో. త్వరగా కానీ తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి మా ఇద్దరు కలిసి. అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్, వచ్చి అర్ధగంట కాలేదు అప్పుడు ఇంత బిజీ అయిపోయాడు బాబు. మనం మామూలు మనుషులు కాదు. మారవరా. ఇంకా మనం ఆడిందే ఆట పడిందే పాట. నా సాగరంగా సిటీలో కూడా ఇడంతా పిచ్చోళ్ళు ఉంటారా? ఏం చేస్తాం? గుడ్ మార్నింగ్ సార్. ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు కోర్టుకు వస్తున్నారు. అంత ముఖ్యమైన కేసా సార్? ప్లీజ్ సార్. మీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాను. ఆ కేసు వివరాలు చెప్పండి. ప్లీజ్, నాకు టైం అవుతుంది. చెప్పండి సార్. ఎందుకంటే కేసు చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మీరు చెప్పండి. సారీ, ఈ ఒక్క క్వశ్చన్ సమాధానం ఇక నేను చెప్పండి. చెప్పలేను. ఈ కేసులో స్పెషాలిటీ ఏంటో చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. ప్లీజ్ సార్. సార్ Later on I will give the ఒక్క details. విషయం చెప్పండి సార్. ప్లీజ్ No, sorry. ఇంత స్ట్రాంగ్ అయిన సైకిల్ నా జీవితంలో ఎక్కడ చెయ్. అందుకే అందుకే చెప్తే వినాలి మావా, మనల్ని తట్టుకునే కెపాసిటీ ఈ డొక్కు సైకిల్ కి ఎక్కడ ఉంది? నాదేం డొక్కు సైకిల్ కాదు, ఉక్కు సైకిల్. ఉక్కు సైకిల్ తొక్కు సైకిల్. అదేంట్రా? ఆ గొడుగు అందుకో. చా. నేను కాల్ చేరాను కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నోరు జారకు. బాలేదు. అయ్యా నాకు డౌట్ లడ్డు మావా, అడుక్కో. నువ్వెలాగో క్రీస్తు పూర్వంలో పుట్టినోడివి, నీ సైకిల్ కూడా క్రీస్తు పూర్వం అయితే ఏమన్నా బాగుంటుందా? ఏదైనా ఒక బైక్ తీసుకోవచ్చు కదా. ఏంటమ్మా బైకా? నీకు అలాగే ఉంటుంది బాబు. ఇక్కడ ప్రాక్టీస్ లేక పొట్ట గడవడమే కష్టంగా ఉంది బాబు. పొట్టతో ప్రాక్టీస్ చేస్తే మరి అలాగే ఉంటుంది. ఏం చేసినా మనలాగా బ్రెయిన్ తో చేయాలి. చెప్పడానికేం నాయనా, కోట్ వేసుకుని కోర్టుకు వస్తే తెలుస్తుంది. వేసుకోక సిటీకి ఊరికనే వచ్చానా ఏంటి? అసలు ఎన్ని పనులు చేయాలి? సిటీలోనే పేరున్న క్రిమినల్ లాయర్ అనిపించుకోవాలి. కారు, బంగ్లా, బ్యాంక్ బ్యాలెన్స్ ఒకటేమిటి, అబ్బబ్బబ్బా అవి ఇవి ఎన్ని సంపాదించాలి. ఇంకా చెప్పు చెప్పు వింటా. ఇంతకీ నీ ఆఫీసు అది? నీ ఆఫీస్ ఉంది కదా మావా. నాదే. భలే జోకులేస్తావు మావా. నీ ఆఫీస్ నా ఆఫీస్ కదా ఏంటి? అది కాదురా, నా ఆఫీస్ చూస్తే లాగేసుకుంటానని భయమా ఏంటి? ఇంతకీ ఎక్కడ మావా మన ఆఫీసు?
ఎక్కడ అంటే ఇక్కడ మాట వరుసకి బిల్డింగ్ అని పెద్ద బిల్డప్ ఇచ్చా సారీ ఏమనుకోకు. ఆహా ఆహా అసలు నిన్ను ఎలా మెచ్చుకోవాలో అర్థం కావట్లేదు మామా. ఆహా అద్దిరిపోయింది మామా. రెంటు లేదు, కరెంటు లేదు, ఆ, అటెండర్లు గిటెండర్లు ఎవడ అవసరం లేదు. ఎంత పెద్ద క్లయింట్ అయినా అక్కడి దిగి ఇక్కడికి రావాల్సిందే. కరెక్ట్ గా చెప్పావు. ప్రజల వద్దకు పాలనలాగా క్లయింట్ వద్దకే అడ్వకేట్. ఆహా ఫోన్ కూడా ఉందా? ఆ. ఇంకే ఫోన్లే కనెక్షన్ ఉంటే మళ్ళీ టెలిఫోన్ బిల్ కట్టాలి. ఇలాగైతే బిల్డప్ ఉంటుంది, బిల్ ఉండదు. వెరీ గుడ్ మామా, వెరీ గుడ్. థ్యాంక్ యూ రా జయంత్, థ్యాంక్ యూ. కనీసం నువ్వన్నా అర్థం చేసుకున్నావు. ఏదేమైనా కోర్టు మాత్రం బాగానే మెయింటైన్ చేసాం మావా. కొని 10 ఏళ్ళయింది. ఉతికి కూడా అన్ని రోజులే అయింది అనుకుంటాను. వీలుంటే కాస్త డ్రై క్లీనిక్ పంపించి పుణ్యం కట్టుకో మావా. అది సరే గాని ఏంటి కోర్టు దగ్గర ఫ్రీగా పినాయిల్ ఏమన్నా పంచి పెడుతున్నారా? ఇంత జనం వచ్చారు. అదేం కాదురా బాబు, సిటీలోనే పేరు మోసిన క్రిమినల్ లాయర్ విశ్వనాథం గారి కేసు ఉంది ఇవాళ. ఆర్గ్యుమెంట్ వినడానికి ఇంతమంది జనం వచ్చారా? హలో, విశ్వనాథం గారు అంటే ఏమనుకున్నావురా? ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తుంటే జడ్జి గారు కూడా క్లాప్స్ కొట్టాల్సిందే. చాలా కాలం తర్వాత ఆర్గ్యుమెంట్ చేయడానికి వచ్చాడు. అచ్చా అయితే మనం కూడా విని తీరాల్సిందే మావా. చలో వెళ్దాం. ఆ కోటి ఇటువు వెళ్ళకపోవడం ఏంట్రా? రాక రాక ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తుంటాను, మళ్ళీ అప్పటికి వస్తాడో ఏంటో. మరి నడు. ఉండు, ఆఫీస్ కట్టేని ఓ. పద. యువర్ ఆనర్, బోనులో నిలబడిన ఈ ముద్దాయి పైకి కనిపిస్తున్నంత అమాయకుడు కాదు. ఒక వ్యక్తిని అతి దారుణంగా కిరాతకంగా చంపిన హంతకుడు. చిన్న వయసే కదా అని సానుభూతి చూపించకుండా ఇతన్ని కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. డిఫెన్స్. ఎస్ యువర్ ఆనర్. ఈ ముద్దాయిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందే. లేకపోతే ఇతని వల్ల రాష్ట్రానికి, దేశానికి చాలా నష్టం జరుగుతుంది. కాకపోతే ముద్దాయిగా మీ ముందు నిలబడ్డ ఈ కుర్రాడు 7th క్లాస్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్. అంతేకాదు 10th లో ఏకంగా స్టేట్ ఫస్టే వచ్చాడు. సీఎం నుండి, గవర్నర్ నుండి గోల్డ్ మెడల్స్ తీసుకున్నాడు. స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో అవార్డులు, రివార్డులు తీసుకున్నాడు. కానీ దానివల్ల ఎవరికి లాభం? హత్యానేరం కింద ఇతన్ని శిక్షించడం మానేస్తే మహా అయితే ఐఏఎస్, ఐపీఎస్ అవుతాడు. కానివ్వండి, దానివల్ల ఎవరికి ఉపయోగం యువరానా? మరి ఇతని చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడే, అతను 7వ ఏట దొంగతనం చేశాడు, 14వ ఏట మర్డర్ చేసి జైలుకెళ్లాడు. అతను బతుకుంటే మరిన్ని హత్యలు చేసుండేవాడు. దానివల్ల చాలా వరకు జనాభా తగ్గేది. మన ప్రభుత్వానికి కూడా లక్షలు, కోట్లు గుమ్మరించి కుటుంబ నియంత్రణ గురించి పబ్లిసిటీ ఇచ్చే బాధ తప్పేది. కానీ ఈ కుర్రాడు అనవసరంగా ఆవేశపడి ఒక నిండు ప్రాణం తీశాడు. ఫలితంగా ఈ రాష్ట్రం, ఈ దేశం ఒక గొప్ప రౌడీని, హంతకుణ్ణి కోల్పోయింది. తనకు అడ్డొస్తే ఎవరినైనా ఏవైనా చేయగలిగే ఘన చరిత్ర ఉన్నవాడతను. అటువంటి ఓ మహానుభావుణ్ణి, ఓ మహనీయుణ్ణి మనం చేజేతులా కోల్పోయాం యువరానా. ఇది చాలా దారుణం. మనందరం కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి ప్రకటించాల్సిన విషయం. యువర్ ఆనర్, ఈ కుర్రాడు హత్య చేశాడు, నిజమే. ఒక వ్యక్తిని దారుణంగా పొడిచి చంపాడు, నిజమే. కానీ ఎందుకు? తన అక్క మీద మనిషి రూపంలో ఉన్న ఓ మృగం అన్యాయంగా దాడి చేస్తుంటే ఓ తమ్ముడిగా ఎదిరించాడు. తన అక్క అభిమానాన్ని కాపాడటం కోసం ఓ తమ్ముడిగా అడ్డుపడ్డాడు. ఆ పెనుగులాటలో విధిలేని పరిస్థితుల్లో ఈ మర్డర్ జరిగింది. చెప్పండి యువర్ ఆనర్, ఆత్మరక్షణ కోసం చేసేది హత్య కానప్పుడు ఆత్మాభిమానాన్ని రక్షించడం కోసం చేసేది హత్య అవుతుందా? అన్యం పుణ్యం ఎరుగని అమాయకుల మీద దాడి చేస్తున్న ఓ క్రూర మృగాన్ని వేటాడడం హత్య అనిపించుకుంటుందా? యువర్ ఆనర్, చట్టమైన, న్యాయమైన చెడును అదుపులో పెట్టడానికి అదే పనిని ఇప్పుడు ఈ కుర్రాడు చేశాడు. దానికి మనం అందరం గర్వించాలి. చెడును ఎదిరించడానికి ఇతను చూపిన ధైర్యాన్ని అభినందించాలి. యువర్ ఆనర్, తన అక్క అభిమానాన్ని కాపాడడం కోసం ఈ కుర్రాడు చేసిన హత్యను కేవలం ఆత్మరక్షణ చర్యగా భావించి నిర్దోషిగా విడుదల చేయాల్సిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్.
లాయర్ విశ్వనాథం అంటే విక్రయాన్ని మరోసారి నిరూపించారు. ఉరికంబం ఎక్కబోతున్న వ్యక్తిని మీ వాదనతో చావు నుండి తప్పించారు. యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. చూడండి, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. నా డ్యూటీ నేను చేశాను అంతే. చాలా రోజుల తర్వాత కోర్టుకొచ్చారు. మళ్ళీ ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తారా సార్? ప్రాక్టీస్ చేస్తానో లేదో చెప్పలేను, కానీ నా హెల్ప్ కావాల్సిన వాళ్ళకి నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అవసరమైతే ఏ క్షణంలో అయినా కోర్టు వేసుకోవడానికి, కోర్టు మెట్లు ఎక్కడానికి నేను రెడీ. సార్, మీ జూనియర్ ఆనంద్ గురించి మీ అభిప్రాయం? ఓ, హీఈస్ వెరీ గుడ్. ఈ విశ్వనాథానికి ఇతనే వారసుడు. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్ తప్పకుండా సార్. గెట్ ఇన్ సార్. హలో అంకుల్. హలో శ్రీలేఖ, బాగున్నావా? ఫైన్ అంకుల్. డాడీ ఎలా ఉన్నారు? ఫైన్. అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? ఊరికే ఇక్కడ కాస్త పనుంటే వచ్చాను. బావని అక్క తీసుకురమ్మంది. ఏదో అర్జెంట్ పనుందట. దాందే ఉందమ్మా. ఏమానంద్? ఆఫీస్కి వచ్చి వెళ్తాను సార్. బాబు, నీ సిన్సియారిటీ నాకు తెలుసు. ముందు హోమ్ డిపార్ట్మెంట్ పని చూడు. మందంటే సేమ్ డిపార్ట్మెంట్, ప్రాబ్లం లేదు. ఏమంటావు? మీ ఇష్టం సార్. ఓకే. మావా, ఆ విశ్వనాథం పక్కన ఉన్న విశ్వరూపం గడేవాడు? అమ్మాయి గురించి అడుగుతావు అనుకుంటే అతని గురించి అడుగుతావేంట్రా? తర్వాత చెప్తాలే మావా, ముందైతే వాడెవడో చెప్పు. సిటీలోనే పేరు మోసిన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ హరిశ్చంద్ర ప్రసాద్ పెద్దలుడు. ఏంటి, వాడు అల్లుడా? మ్మ్. ఏదైనా లవ్ ఎపిసోడా? ఇంచుమించు అలాంటిదే. హరిశ్చంద్ర ప్రసాద్ పెద్ద కూతురు ఆనంద్ ప్రేమించుకున్నారు. ఆయనే దగ్గరుండి పెళ్లి చేశారు. ఆస్తిలో వాటా ఇచ్చి లీడింగ్ లాయర్ విశ్వనాథం దగ్గర అసిస్టెంట్ గా పెట్టారు. విశ్వనాథం గారి తర్వాత ఈ కోర్టుకి ఆనందే లీడింగ్ లాయర్. ఏం మాట్లాడుతున్నావు మావా? ఆనంద్ కంటే చాకు లాంటి కుర్రాడు హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఆస్తికి, విశ్వనాథం గారి ప్రాక్టీస్ కి వారసుడు ఇంకొకడున్నాడు. ఇంకొకడా? వాడేవాడు? ఎవరేంటి మావా, ఆ చాకు లాంటి కుర్రాడు మనమే. మనమా? మనమంటే నేనే. నువ్వా? అదేంటి మావా అలా ఆశ్చర్యపోతా? ఆ అమ్మాయి హరిశ్చంద్ర ప్రసాద్ గారి రెండో కూతురే కదా? అవును. తనే నా కాబోయే లవర్, నా వుడ్ బి. నువ్వు నాకు అర్థం కావురా బాబు. వెయిట్ అండ్ సీ మావా. ఈ జయంత్ చెయ్యంది చెప్పడు, చెప్పాడంటే చెయ్యక మానడు. శపథమా? నాకే ఏదో అయ్యిందే, నిన్నే నే చూడండే నిద్ర కూడా రానందే, నన్నే నీ చూపులతో నిలువెల్లా కాల్చావే, నన్నే నీ నవ్వులతో రమ్మంటూ పిలిచావే, అట్టాగా చూడొద్దే ప్రాణాలే తీయొద్దే, 16 పర్వాలన్నీ అరువుగా నాకే అందించాలమ్మో, నిన్నే నే చూశాకే నాకే ఏదో అయ్యిందే, నిన్నే నే చూడండే నిద్ర కూడా రానందే, నన్నే నీ చూపులతో నిలువెల్లా కాల్చావే, నన్నే నీ నవ్వులతో రమ్మంటూ పిలిచావే. సోకే చూస్తే షాకే కొట్టిందమ్మ, షోకేసు బొమ్మ పేసే చూస్తే ఫ్లాటే అయ్యానమ్మ, అందాల బొమ్మ నువ్వే లేని లైఫే తేనికమ్మ, ఇస్తావా చుమ్మ నిన్ను చూడందే తుప్పనాటి చిన్నారి, నాకు దారేదే చుట్టుకోవే నా ప్యారి, అవునన్నా కాదన్నా కానే దూరం, అద్దన్నా వద్దన్నా హే, సొగసరి పిల్ల నా రసగుల్లా మా బటికల్లా మందకు వస్తావా, నిన్నే నే చూశాకే నాకే ఏదో అయ్యిందే, నిన్నే నే చూడండే నిద్ర కూడా రానందే, నన్నే నీ చూపులతో నిలువెల్లా కాల్చావే, నన్నే నీ నవ్వులతో రమ్మంటూ పిలిచావే. ఓకే అంటే నీకేం పోయిందమ్మా, ఓ అందాలమ్మా ముద్దే ఇస్తే ముల్లే పోతుందమ్మా, మురిపాల కొమ్మ అద్దే దాటి పొద్దే గడపాలమ్మ, ఓ ముద్దు బొమ్మ పట్టు పట్టానే పట్టుకుంటే నిన్నేనే, ఒట్టు పెట్టానే కట్టుకుంటే నిన్నేనే, మాటివు మాటివు నాకే పిల్ల, ఏమైనా ఏదైనా హే
చూడందే నాకే ఏదో అయిందే నిన్నే నే చూడందే నిద్ర కూడా రానందే. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఐశ్వర్యరాయ్ కదూ? నేను మీ ఫ్యాన్ అండి. అయ్యో మీరు పొరపడ్డారండి. నాకు ఇంకేం చెప్పకండి, మీరు బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ఐశ్వర్యరాయ్ అని నాకు తెలుసు. హలో సార్, నేను ఐశ్వర్యరాయ్ కాదు. ఎందుకండి అబద్ధాలు ఆడతారు? ఆటోగ్రాఫ్ ప్లీజ్. అయ్యో మీకెలా చెప్పాలి? మీరు ఎలాగైనా చెప్పండి, ఆటోగ్రాఫ్ మాత్రం అద్దిరిపోవాలి. అబ్బా నా పేరు శ్రీలేఖండి, ఐశ్వర్యరాయ్ కాదు. ప్లీజ్. పేరెప్పుడు మార్చుకున్నారు మేడం? అయ్యో మీకెలా చెప్తే అర్థమవుతుంది? నిజంగా నేను ఐశ్వర్యరాయ్ కాదండి. అవునా? హ్మ్, ఓ మై గాడ్, సారీ అండి, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాను. ఐఎమ్ సారీ అండి. it's okay. సారీ అండి. It's okay. Bye. బాయ్ అండి. Bye. అల్లుడు మ్, మంచి హుషారుగా కనిపిస్తున్నావు. హరిశ్చంద్ర ప్రసాద్ కూతురికి లైన్ వేయడం ఎంతవరకు వచ్చింది? ఆ, నువ్వే చూస్తావు కదా మావా. చూపించు. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్. హలో, లిఫ్ట్ ప్లీజ్. అయ్యయ్యయ్యయ్యయ్యో, అయ్యయ్యయ్యో. I'm sorry. నిన్ను ఏం చేసినా పాపం. అయ్యా, చూడలేదండి. అయ్యో, అయ్యో, ఉండు, ఉండు, ఉండు. అల్లుడు, హరికి ఏమైంది? కాలు ఇరిగిందా? పద హాస్పిటల్కి వెళ్దాం. పద పద. పర్వాలేదు మావా, అడ్జస్ట్ అయిపోతా. I'm sorry అండి, చూసుకోలేదు. అడ్జస్ట్ అవడం ఏంట్రా? అబ్బా, అమ్మా, ఓవరాక్షన్ చేయకు మావా. అబ్బా, అబ్బా, అమ్మా, Oh God. అబ్బాబోయ్, కాలు విరిగిపోయినట్టే ఉంది మావా. హాస్పిటల్ తీసుకెళ్లేవారే లేరా? రండి, లే, నేను తీసుకెళ్తా. హాస్పిటల్కి తీసుకెళ్తాను. పదరా, నేను తీసుకెళ్తాగా. నువ్వెందుకు మావా? అమ్మో. అబ్బా, ఉంటాను మావా. జాగ్రత్త. అమ్మా, అబ్బో, మెల్లగండి. అబ్బో, చిన్నగండి. భామ కనిపించేసరికి మామను మర్చిపోతారా నువ్వు? అంతేరా, అంతే. కలుస్తావుగా, చెప్తా. అమ్మా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తగ్గలేదండి బాబా. ఐఎమ్ సారీ అండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నాను. అయ్యయ్యో అలా అనకండి, నా వల్లే కదా మీకు ప్రాబ్లం. నో ప్రాబ్లం అండి. అమ్మా, అబ్బా. జాగ్రత్త. ఆ ఫోటో ఎవరిదండి? ఆ ఫోటోనా? హ్మ్, అది మా గురువు గారిదండి. నేను ఆయనకి ఏకలవ్య శిష్యునండి. హరిశ్చంద్ర ప్రసాద్ గారని సిటీలో పేరు మోసిన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అండి. ఎప్పటికైనా నేను కూడా ఆయనంత ఎదగాలని ఒక చిన్న ఆశ అండి. ఆయనతో ఎప్పుడూ చూడలేదే మిమ్మల్ని. చెప్పా కదండి, నేను ఆయనకి ఏకలవ్య శిష్యుడని. ఆయన నాకు తెలుసు. ఏంటి, ఆయన మీకు తెలుసా? ఎలా? ఎలా ఏంటి, ఆయన మా ఇంట్లోనే ఉంటారు. వాట్? ఆ, ఆయన మా డాడీ అనండి. డాడీ? అయ్యో బాబోయ్, ఏమండి, ఏంటి? మీ రాకతో మా ఇల్లు పావనం అయిపోయిందండి. ఏమండి, మీరు నాకు చిన్న సాయం చేసి పెట్టాలండి. చెప్పండి. మీ డాడీ నాకు ఒకసారి పరిచయం చేయరా? ఓ దాందే ఉంది, డెఫినెట్ గా చేస్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అడగకపోయినా నేనే మిమ్మల్ని పరిచయం చేద్దాం అనుకున్నాను. అలాగే అండి, చాలా థ్యాంక్స్. ఓకే, కూర్చోండి. జాగ్రత్త. నేను వెళ్ళొస్తానండి. అలాగే అండి. ఓకే, బాయ్, టేక్ కేర్. రే మామా, రే మామా, కత్తిలాంటి కూతురు కన్నా కదరా ఇప్పుడే నా ఫ్లాట్కి వచ్చింది. ఇంకా ఫ్లాటే, ఇక చూసుకో. ఇక నీ ఆస్తంతా నాదే. నీకు ఎంత అదృష్టరా, నేను నీ అల్లుడవుతున్నాను. అన్ని జాగ్రత్తగా అరేంజ్ చేసి పెట్టుకో. మామ 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 మామ. హలో, నాకేం చెప్పద్దు. హలో, ఇలాంటివేం చెప్పద్దు. ఏ లాయర్ అయినా సరే మన ముందు ఓడిపోవాల్సిందే. మనం ఒక కేసు డీల్ బావా? చేసామంటే అది మందవ్వాలంతే. ఆ, వీళ్ళు నమస్కారం, నమస్కారం. నమస్కారం అండి. హలో, నేను తర్వాత మాట్లాడతాను. సరే, ఓకే కానివ్వండి. ఓకే ఓకే. స్థలం విషయంలో ధర్మారావు గారి తరఫున మీరే వాదిస్తున్నారని తెలిసింది. మీరే అన్యాయానికి సాయం చేస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అంత పేదవాళ్ళైతే పెద్దవాళ్ళతో గొడవ ఎందుకయ్యా? ఖాళీ చేసేయండి.
అలా అంటే ఎలా బాబు? మేమెలా బతకాలి? అంటే నన్ను అడిగి సిటీకి వచ్చారా? ఏదో దారి వెతుక్కోండి. మీకు దండం పెడతాను, మీరే మాకు న్యాయం చేయాలి. నాకు దండం పెట్టి ఉపయోగం లేదమ్మా. గుడికెళ్ళి దండం పెట్టండి, పుణ్యమైన వస్తుంది. అది కాదు సార్. ఏయ్, ఏంటి బావ ఇది? మీరు నాతో రండి. సరే అమ్మా. హాయ్. హాయ్, మీరిక్కడ? ఏ రాకూడదా? అయ్యో భలే వాళ్ళే. అసలు మీరు రావడం వల్లే కోర్టుకి అందం వచ్చింది. థ్యాంక్స్. రండి. వీళ్ళు మిస్టర్ సురేష్, దీప. నమస్కారం అండి. నాకు బాగా తెలిసిన వాళ్ళు. నమస్కారం అండి. నమస్కారం అండి. చిన్న కేసు విషయంలో మీ హెల్ప్ కోసం తీసుకొచ్చాను. సరేనండి. మీరు ది గ్రేట్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు అమ్మాయి. మీకు నాలాంటి జూనియర్ సహాయమా? అలానేం లేదు. మా బావి కేసులో అవతల పక్షాన వాదిస్తున్నాడు. వాట్? అవతల పక్షాన మీ బావ వాదిస్తుంటే నా దగ్గరికి వీళ్ళని తీసుకొచ్చారా? అవును, మీరైతేనే ఈ కేసులో న్యాయానికి న్యాయం చేస్తారని. అది కాదు శ్రీలేఖ్ గారు. ప్లీజ్, మీరింకేం మాట్లాడొద్దు. మీరు ఈ కేసు వాదిస్తున్నారంతే. నా కోసం ప్లీజ్, సరేనా? ఓకే. థ్యాంక్ యూ. నా మీద మీకున్న నమ్మకానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. యువర్ ఆనర్, బోనులో ఉన్న సురేష్ అనే ఈ వ్యక్తి నా క్లయింట్ ధర్మారావు స్థలంలో అద్దెకుంటున్నాడు. ఇప్పుడు ఆ స్థలానికి ఊహించనంతగా మార్కెట్ రేట్ పెరిగిపోయింది. దానిని నా క్లయింట్ అమ్మదలుచుకున్నాడు. కాబట్టి యువర్ ఆనర్, దయచేసి ఇతని చేత నా క్లయింట్ స్థలాన్ని ఖాళీ చేయించవలసిందిగా గౌరవనీయులైన కోర్టు వారిని కోరుతున్నాను. ఈ విషయం మీద డిఫెన్స్ లాయర్ ఏమైనా చెప్పదలుచుకున్నారా? చెప్పదలుచుకున్నానండి. డిఫెన్స్ మీరా? కాదండి, వీరు. డిఫెన్స్ అతనా? అదేంటండి, డిఫెన్స్ అతనైతే మరి మీరెందుకు మాట్లాడుతున్నారు? ఓ సారీ సార్. లేరా? కమాన్ వాదించు. లే, హరియప్. సార్, సారీ. యువర్ ఆనర్. మిస్టర్ డిఫెన్స్, ఆర్ యు ఓకే? ఓకే, ఓకే సార్. మీరేమంటారు? నేనంటవేంటయ్యా? అసలు ఏమైంది మీకు? చెప్తాను కానీ ఒకటి కావాలి. అదే కొంచెం మంచినీళ్ళు కావాలి. ఆర్డర్, ఆర్డర్. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్ ఫర్ లంచ్. అసలు ఏమైంది మీకు? ఆర్ యు ఆల్ రైట్? రేయ్, ముందు ఈ మందు తాగు. అదే చాయ్ తాగు. ఫస్ట్ టైం కదా, అలానే అనిపిస్తుంది. రేయ్, నేను ఫస్ట్ టైం వాదించినప్పుడు కోర్టు అంతా తడిపేశాను. అమ్మయ్యా, బతికించారు. అసలు ఏమైంది మీకు? కొంచెం స్టార్టింగ్ ట్రబుల్. ఓ, చూడండి ధర్మారావు గారు, మీరు నా క్లయింట్ సురేష్ విషయంలో ధర్మం తప్పారంటే ఏమంటారు? లేదు, నేనేం ధర్మం తప్పలేదు. సరే, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. మీరు ఫ్లైట్లో అమెరికా వెళుతున్నారనుకోండి. మీకంటే ఎక్కువ రేటు పెట్టి టికెట్ కొంటారని ఎవరో అంటే, అందుకని మిమ్మల్ని మధ్యలోనే దింపేసి కారో బస్సో ఎక్కి మీ దారి మిమ్మల్ని చూసుకోమంటే ఏమంటారు మీరు? అలా దిగాల్సిన కర్మ నాకేం పట్టలేదు. టికెట్ కొని కూర్చుని నన్ను మధ్యలో దింపే హక్కు ఎవరికి లేదు. శభాష్ ధర్మారావు గారు, శభాష్. ఆలస్యంగానైనా నిజం ఒప్పుకున్నారు. కేవలం ఓ ప్రయాణంలో కలిగిన ఇబ్బందికే మీరు మీ హక్కుల గురించి మాట్లాడుతున్నారే. 10 సంవత్సరాలుగా అదే ఇంట్లో అద్దెకుంటున్న నా క్లయింట్ కుటుంబాన్ని ఇంటి నుంచి వెళ్ళగొడితే వాళ్ళెంత బాధపడతారు? మరి వాళ్ళ హక్కుల సంగతి ఏం చేశారు? యువర్ ఆనర్, నా క్లయింట్ సురేష్ ఓ పేదవాడు. 4 పేద పిల్లలకు సహాయం చేసే స్కూల్ని నడుపుతూ ఎంతో మందికి సహాయం చేస్తున్నాడు. అటువంటి మంచి మనిషికి వీళ్ళు అన్యాయం తలపెట్టాలని చూస్తున్నారు. బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే చంపుతామని కూడా బెదిరిస్తున్నారు. ఇది అన్యాయం. రూపాయి కూడబెట్టుకుని నా క్లయింట్ కట్టుకున్న ఇంటిని చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఆక్రమించాలని చూస్తున్న ఇతన్ని అడ్డుకొని న్యాయానికి న్యాయం చేయాల్సిందిగా
కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. శభాష్ రా జయంత్, కోర్టులో అదరగొట్టేశావు. నువ్వు నా అల్లుడు నాకు చాలా గర్వంగా ఉంది. అదే గర్వంగా ఉంది. హాయ్. హాయ్. సార్, మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు సార్. రోడ్డును పడిపోయే మా కుటుంబాన్ని రక్షించారు. మీరు మాకు చేసిన సహాయానికి వెలకెట్టే శక్తి మాకు లేదు. ఏదో మా తృప్తికి. ఇది చాలు. థ్యాంక్ యూ సార్. వస్తామండి. న్యాయం కోసం చేసిన పోరాటంలో ఇది నా తొలి విజయం. నా గుర్తుగా ఇది మీ దగ్గరే ఉంచండి. సారీ రా జయంత్, నీది డబ్బు మైండ్ అనుకున్నా. నిజంగా నువ్వు డైమండ్. రారా వెంకట్, నీకో లీడింగ్ లాయర్ని పరిచయం చేస్తా. వీడే జయంత్. వీడు వెంకట్ అని ఫ్రీలాన్స్ వీడియోగ్రాఫర్. సెన్సేషన్ ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. హాయ్. హాయ్. అలాగా, సరేలే, నేను రేపు వచ్చి కలుస్తాను. హాయ్ డాడీ. హాయ్ మా, హౌ ఆర్ యు? ఫైన్. డాడీ, ఏంటమ్మా? మీకు ఒకళ్ళని పరిచయం చేయాలి డాడీ. ఆయన మీ అజ్ఞాత శిష్యుడు. అజ్ఞాత శిష్యుడు? మ్మ్. ఎవరమ్మా? మొన్న సురేష్ కేసు వాదించారని చెప్పానే, లాయర్ జయంత్. ఓహో, ఆ అబ్బాయా? రేపు ఒకసారి మన ఇంటికి రమ్మను. థ్యాంక్ యూ డాడీ. మెరిసే మేఘమా, కురిసే ప్రణయమా, మెరిసే మేఘమా, కురిసే ప్రణయమమా, నీ అధరం చిలికిన సరిగమా, నీ హృదయం కడిగిన ముత్యమా, నా మనసే దోచిన చిత్రమా, ప్రియతమారా ప్రియతమారా. మెరిసే మేఘమా, కురిసే ప్రణయమా, మెరిసే మేఘమా, కురిసే ప్రణయమా. నీలాల నింగిలోన జలతారు పూల పైన పరువాలు పరిచే విరహమా, నీ మేని వంపులలోన కదిలింది వలపుల వీణ, రాగాలు పలికే సరిగమా, నీలోని అణువణు విరిసింది సుమధనువు, నీలోని అణువణువు విరిసింది సుమధనువు, నీ సొగసుకు జోహారందున, నీ అడుగుకు జతనై చేరన, నా మనసే నీకై నిలిచెన, ప్రియతమారా ప్రియతమారా. మెరిసే మేఘమా, కురిసే ప్రణయమా, మెరిసే మేఘమా, కురిసే ప్రణయమా. రాగాల మందిరాన ఈ దేవి సంబరాన, సుమమాల నేనై విరియనా, నీ పాల బుగ్గల పైన వెలిగింది సిగ్గుల సోన, రేయంత సాగే సరసమా, నీలోని నవ్వులు నా గుండె సవ్వడులు, నీలోని నవ్వులు నా గుండె సవ్వడులు, నా మదిలో నిలిచిన దైవమా, నా ఊపిరి నీవై నిలువుమా, నా మనసే నిండిన ప్రాణమా, ప్రియతమారా ప్రియతమారా. మెరిసే మేఘమా, కురిసే ప్రణయమా, మెరిసే మేఘమా, కురిసే ప్రణయమా, నీ అధరం చిలికిన సరిగమా, నీ హృదయం కడిగిన ముత్యమా, నా మనసే దోచిన చిత్రమా, ప్రియతమారా ప్రియతమారా.
విరిసే మేఘమా కురిసే ప్రణయమా విరిసే మేఘమా కురిసే ప్రణయమా సార్ నమస్కారం సార్ 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 నేను మీ శిష్యుని సార్ నా పేరు జయంత్ సార్ అసలు నేను మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు సార్ సార్ నన్ను దీవించారు సార్ సార్ ఈ జన్మలో మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు సార్ సార్ నేను మీ ఏకలవ్య శిష్యుని సార్. సార్ నన్ను దీవించారు సార్ నా కాళ్ళు వదలరా, నీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో సారీ సార్ సారీ సార్ ఏదో మిమ్మల్ని చూసిన ఆనందంలో అది నేను సార్ ఇట్స్ ఓకే. మా అమ్మాయి నీ గురించి చెప్పింది, నేను కూడా నిన్ను చూద్దామని అనుకుంటున్నాను. వెరీ గుడ్. చిన్న వయసులోనే చిత్రపడి కనిపించుకుంటున్నాను. దా కూర్చో. థ్యాంక్ యూ సార్ సార్ ఎప్పటికైనా మీ అంతటి వాణి కాకపోయినా కనీసం మీలో 5% అన్నా కావాలనేది నా ఆశ సార్. 5 ఏంటయ్యా, 105% అవుతావు. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. అన్నట్టు నువ్వు కేసులకి ఫీజు తీసుకోవట్టు కదా? తీసుకోనా? ఎవరన్నారు? మా అమ్మాయి. నువ్వు నిజంగా గ్రేట్ అయ్యా. నాకు తెలిసిన ఫ్రీ కేసులు చాలా ఉన్నాయి, అవన్నీ నీకే డైవర్ట్ చేస్తా. ఎందుకు చెయ్యను సార్, ఖచ్చితంగా చేస్తాను. నాకు ఫీజులతో పనేంటి సార్, ఎన్ని కేసులైనా చెప్పండి సార్, ఎన్ని కేసులైనా పట్టండి సార్, వాదిస్తాను సార్, బల్ల గుద్ది మరీ వాదిస్తాను. నేను ఎందుకు వాదించాను సార్? ఇంప్రెషన్ కొట్టేద్దామని వస్తే నన్నే ఇరికిస్తా, నీ సంగతి చూస్తాను. ఏమిటంటున్నావు? ఏం లేదు సార్. సార్ దీనికి బయలుదేరుతాను సార్. సార్ దీవించండి సార్, దీవించండి. అలాగే అలాగే వెళ్ళరా సార్, వస్తాను సార్. ఆహా, ఎంత మంచి కుర్రాడు. దొరికాడు రా, భారీ సైజు పక్కన కోస్తే ట్విన్ సిటీస్ కి సరిపోతాడు. బాబు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, చెప్తావా? చెప్పండి. కాస్త డబ్బులు ఇస్తాను చెప్పోయా? డబ్బులు ఇస్తే చెప్తా. నాకు డబ్బులు డబ్బులు ఛీ, డబ్బులు కావాలట, డబ్బులు ఇప్పుడు చెప్పు బాబు. తెలుగు సినిమా కావాలా, హిందీ సినిమా కావాలా, ఇంగ్లీష్ సినిమా కావాలా, దేని గురించి చెప్పండి చెప్పండి. నీ అబ్బా అవన్నిటి గురించి నువ్వేంట్రా నాకు చెప్పేది? అర్థం చేసుకో అమ్మా, ఈ ఇంటి గురించి కాస్త వివరాలు చెప్పు. చెప్తాను బాబు. ఈ ఇల్లు 1973లో కట్టారు. ఈ ఇంటికి 15 ద్వారబంధాలున్నాయి, 24 గుమ్మాలున్నాయి, 19 కిటికీలున్నాయి. ఇంకా ఇవన్నీ నాకెందుకురా? ఈ ఇంట్లో ఉన్న మనుషుల గురించి చెప్పరా అంటే ఏదేదో పిచ్చి పిచ్చి పోతావేంట్రా? ఎందుకు చెప్పను బాబు, నేను మా మామగారు మా వాచ్మెన్. ఈ ఇంట్లో ఇంకో అమ్మాయి కూడా ఉండాలి కదరా, ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయి గురించి చెప్పకూడదండి బాబు. ఆ అమ్మాయి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను, నా ఉప్పేండి బాబు. నీది నువ్వు ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? ఏంటి మొఖం బాబు, మొఖం. చూసుకున్నామండి బాబు, చెప్పండి. అయినా రే, ఇంత అందమైన మొహానికి ఆ అప్పలం ఎలా సెట్ అవుతురా? అసలు నీ ఐస్ లో ఐస్ పెట్టి చూస్తే ఐశ్వర్యరాయ్ కూడా ఫ్లాట్, ఆర్తి అగర్వాల్ అయితే హారతి ఇచ్చి మరీ స్వాగతం చెప్తుందిరా నీకు. అయినా ఇంత గ్లామర్ దగ్గర పెట్టుకుని ఆ తిక్క మొహాన్ని చేసుకుంటానంటావేంట్రా? ఒక్క మాట చెప్తాను వినరా, ఆ అమ్మాయిని చేసుకున్నావు అనుకో, నువ్వు ఈ ఇంటికి వచ్చి వాచ్మెన్ వేరా. అదే బయటికెళ్ళి ఓ గొప్పింటి అమ్మాయిని చేసుకున్నావు అనుకో, ఇంకేంటి నా సావిరంగా, ఆ ఇంటికి నువ్వే ఓనర్వే. నేను ఓనర్నా? మామా, నీ కూతురు నుంచి పెళ్లి చేసి నన్ను వాచ్మెన్ చేద్దాం అనుకుంటావా? ఒప్పుకోను. నేను కోటి చిన్నవుతా, నేను కోటి చిన్నవుతా, నేను కోటి చిన్నవుతా. పోరా, ఐశ్వర్యరాయ్ కావాలంటే ఇడికి ఐస్ క్రీమ్ నాకే మొహం నీది, నువ్వు బండనాయాల బండనాయాల. మావా, నీ కూతురికి పెళ్లి చేసి నాకు హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు చూపిస్తా చూడు నా తడాక. ఆడటే పోయాడు ఇక ఐశ్వర్యరాయ్ చుట్టూ. నీకు నీ కూతురికి పెద్ద ట్విస్ట్ వేస్తాను, చూస్తుండు. హలో హలో జయంత్, నువ్వా? సార్ మీరే సార్. సార్ దీవించండి. గాడ్ బ్లెస్. హాయ్. హాయ్. ఎక్కడికి? ఇక్కడే సార్, ఒక క్లయింట్ దగ్గరికి వెళ్తున్నాను. ఏమిటి, ఇక్కడ కూడా క్లయింట్స్ ఉన్నారా నీకు? సో మీ క్లయింట్ పేరేంటో తెలుసుకోవచ్చా?
అదే ఆ రెడ్ బిల్డింగ్, ఆయన పేరు ఎవరు? సదానందం గారా? అప్పుడప్పుడు ఇంట్లో ఉంటుంటాడు ఆయన. ఆయనే సార్, మీరు 100% కరెక్ట్ సార్, సదానందం గారే. వెరీ గుడ్, ఆ పక్కనే మా ఇల్లు. ఆహా, ఇంకే అయితే ఇక్కడున్న 4 రోజులు నాకు మీ దర్శన భాగ్యం దొరుకుతుందన్నమాట. ఓ, దానికేం భాగ్యం. ఒకసారి మా ఇంటికి రా. ఇవాళ సాయంత్రం మీకు ఏమైనా పనుందా? ఏం లేదు. ఏ? అయితే రాత్రికి మీ ఇంటికి భోజనానికి రమ్మనట్టే కదా? తప్పకుండా రా. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. తప్పకుండా వస్తానండి. ఓకే, ఓకే, బాయ్. ఓకే, బాయ్. బాయ్. ఇల్లు సూపర్ గా ఉంది. ఏయ్, ఏం చేస్తున్నా? అది సరే గాని సార్ ఎప్పుడు వస్తానని చెప్పారు? 10 రోజుల తర్వాత వస్తా అన్నారు సార్. ఇంతకీ మన గెస్ట్ రూమ్ ఎక్కడా? ఇదే సార్. సార్ మీరు జయంత్నయా, అడ్వకేట్ ని. మీ సార్కి చాలా క్లోజ్ ఫ్రెండ్లే. మీ సార్ వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. సార్. అది సర్లే గాని గెస్ట్ రూమ్ బాగా క్లీన్ చేయించి పెట్టు. అలాగే సార్. దమ్ము కొడితే కొట్టావు గాని కాస్త అటు ఇటు చూసి కొట్టాయా. కాపలా మాత్రం జాగ్రత్తగా కాయాలి. ఎస్ సార్. ఆ. అసలు నా గురించి బాబు, నాది ఫేసు సూపరా, ఐశ్వర్యరాయ్. ఏం చెప్పా బాబు, ఒక్క అమ్మాయి కూడా నాకు పెళ్లి చేసుకుని ఒప్పుకోలేదు బాబు. బాబు, కల్పన రాయ్ కూడా ఆఖరికి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు బాబు. బాబు ఏరా? ఏం చెప్పారు బాబు? ఒరేయ్, బాబు ఇదే. ఉత్తర దక్షిణాలు కలిపి ఒకేసారి చూసే నీ ఐస్ కి ఐశ్వర్యరాయ్ కావాలా? అబ్బా, ఆర్తి అగర్వాల్ నీకోసం గుమ్మం ముందుకొచ్చి ఆర్తి ఇవ్వాలా? ఎరా, నీది నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావురా? ఏం చూసుకునేది? మొహం మొహమా? ఏం చూసుకున్నా బాబు? ఏనుక్కి సఫారీ డ్రెస్ వేసినట్టుందిరా. గుమ్మడికాయకి కళ్ళు ముక్కు తగిలిచినట్టు ఆ ఫేసు. అరే, అసలు నిన్ను చూస్తే ఏ అమ్మాయికైనా మగాళ్ళంటేనే తూ అనిపిస్తుందిరా. ఆ ఫేస్ ఆ ఫేస్ ఏంట్రా? అసలు నేను ఎవరిని? కపిల్ దేవ్ నాకు ఏమవుతాడు? అజారుద్దీన్ ఫుట్బాల్ అంత బాగా ఆడగలడా? వాజ్పేయి 1వ తరగతి ఎప్పుడు పాస్ అవుతాడో ఏంటో? కల్పన రాయ్ సాయంత్రం కృష్ణబాబు రమ్మంది. ఏనుగుకి వెళ్ళాలి, దారిలో గాలి కూడా కొట్టించుకోవాలి. పంచర్ పడితే ప్రమాదం కదా. ఏంటో, ఏనుగు ఏనుగు నల్లన్న, ఏనుగు కొమ్ములు తెల్లన్న, ఏనుగు ఏనుగు నల్లన్న. అవ్వ, ఈడి కోరికలు. ఈడికట్ట ఐశ్వర్యరాయ్, ఆర్తి అగర్వాల్ కావాలంట. నీకు శ్రీలేఖ కావాలరా? అది నాదిరా. నాకు రాసి పెట్టిందిరా ఈ ఆస్తంతా మందే. చూడు, దాన్ని దాని అబ్బని ఎలా ఆడిపిస్తానా. ఇలాంటి కేసు హాయ్ డీల్ అంకుల్. చేయడం చాలా కష్టం అంకుల్. ఓ, హాయ్. జయన్. హలో జయన్. హాయ్. హాయ్. హలో. హాయ్, టైంకి వచ్చారు. నో, అలాంటి కేసు వదులుకోవడమే బెస్ట్. అంతేనంటావా? అంతే అంకుల్. ఏంటి అంకుల్, ఏంటో నాకు కూడా చెప్పొచ్చు కదా. నీలాంటి చెట్టు కింద ప్లేడర్కి తెలియటానికి ఇది మామూలు విషయం కాదు. క్రిటికల్ మర్డర్ కేస్. అనవసర విషయాల్లో ఎందుకు తలదూరుస్తావు? నీ పని చూసుకో. ఏం లేదు జయంత్, నాకు తెలిసిన వ్యక్తి ఒకడు మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. తన ప్రాణం మీదకి వచ్చేసరికి తనను కాపాడుకోవడానికి ఈ పని చేశాడని, ఇది సెల్ఫ్ డిఫెన్సే గానీ మర్డర్ మోటివ్ కాదని కోర్టులో ప్రూవ్ చేయాలి. ఉదయం నుంచి ముగ్గురం జుట్టు పీక్కుంటున్నా సొల్యూషన్ దొరకడం లేదు. దాన్నే ఉంది, వెరీ సింపుల్. ఇప్పుడు వావ్, ఓ జయంత్, జయంత్, Thank you, వండర్ఫుల్, thank you. వండర్ఫుల్. రియల్లీ గ్రేట్, కంగ్రాట్స్. నీ బుర్రలో ఇన్ని ఆలోచన ఎలా వస్తుంది? అయ్య బాబోయ్, అయితే మీరు మళ్ళీ చూపించాలన్నా. మళ్ళీ ఓకే, ఓకే, చూపించాలి. ఓకే. అరే, వీడేం ఇలా దొరుకుతున్నాడు? పాపం. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చిన్నప్పుడు విషయం ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఏంటది? మీకు దేవకన్యలు తెలుసా? చిన్నప్పుడు అమ్మమ్మ కథలు చెప్తూ ఉండేది. ఆ కథల్లో దేవకన్యలు ఉండేవాళ్ళు అని చెప్పేది. వాళ్ళు ఎలా ఉంటారని నేను అడిగితే విండవే కానీ చూడలేదని చెప్పేది. కానీ ఇప్పుడు నన్ను అడిగితే నేను చెప్తాను మీలా ఉంటారని, ఇలా నవ్వుతూ ఉంటారని. అరే, నిలబడుపు. మీకు వీటి మీద కూడా నమ్మకం ఉందా? దాన్ని చూసి మీరు మనసులో ఏదన్నా అనుకుంటే అదే జరుగుతుంది. జరిగితే నాకు చెప్తారా? నేను కోరింది జరిగితే నాతో పాటు మీకు జరుగుతుంది. రియలీ? ఓకే.
పదండి. పద. మేడం ప్లాన్ లో ఈ డైరీ దొరికింది, జయంత్ గారిది అనుకుంటా. సరే నువ్వు వెళ్ళు. డైరీయా? ఏముంది ఇందులో? ఎప్పటిలాగే పిచ్చమ్మ ఈ రోజు కూడా కలిసింది, కానీ తన మూడు బాగున్నట్టు లేదు. తన కళ్ళల్లో కన్నీళ్లు. నేను అన్నీ తట్టుకోగలను గాని పిచ్చమ్మ కళ్ళల్లో కన్నీళ్లు తట్టుకోలేను. ఎవరి పిచ్చమ్మా? ఎవరివే నువ్వు? ఉన్న నిజంగా చెప్తాను. ఇప్పుడే వస్తానుండు. హాయ్. హాయ్. ఐఎమ్ వెరీ సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. అన్నట్టు మీరు ఈ డైరీ మా ఇంట్లో మర్చిపోయారు. ఓహ్ థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, బాయ్. బాయ్. బై ద వే, ఆ? ఆ పిచ్చమ్మ ఎవరు? మీరు పిచ్చమ్మ గురించి అడిగారా? రండి కూర్చోండి. కూర్చోండి. జయంత్ గారు, ఇది పిచ్చమ్మ చెయ్యి కాదు, నా చెయ్యి. ఓ ఐఎమ్ సారీ. పిచ్చమ్మ గురించి ఏం మాట్లాడినా నన్ను నేను మర్చిపోతాను. అసలు పిచ్చమ్మ అంటే ఎవరనుకుంటున్నారు? తను పగలైతే నేను రాత్రి, తను దాహం అయితే నేను మెరిండా, నేను చెట్టు అయితే తను వేలు. అర్థమైంది. మీరు టీవీ అయితే ఆమె రిమోట్, మీరు షూ అయితే ఆ. ఆమె సాక్స్, మీరు టీ కప్ అయితే ఆ. ఆమె సాసర్. అంతేగా? కరెక్ట్ గా క్యాచ్ చేశారండి. హ్మ్. మీరు పిచ్చమ్మని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారా? అదేం ప్రశ్న అండి? పిచ్చమ్మ నా ప్రాణం, నా ఊపిరి. పిచ్చమ్మ నా అది, పిచ్చమ్మ నా ఇది. ఒక్కటేంటి, పిచ్చమ్మ గురించి చెప్పాలంటే ఒక రోజు మొత్తం కూడా సరిపోదు. మీరింత ప్రేమిస్తున్నారంటే ఆమె అంత అందంగా ఉంటుందా? అందంగా ఉంటుందా? మళ్ళీ మీరు ఇలాంటి ప్రశ్న వేస్తారేంటండి? అసలు తను పుట్టాకే ప్రపంచంలో అందం అనే పదం పుట్టిందండి. అబ్బా, పిచ్చమ్మ ఇస్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ ఇస్ పిచ్చమ్మ అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. నా దగ్గర తన ఫోటో ఉంది, చూస్తారా? చూపించండి. ఆ చూపిస్తా గాని నా ముందు మాత్రం ఆ ఫోటో చూడకూడదు. మీరు ఇంటికెళ్ళి ప్రశాంతంగా మీరు ఒక్కరే చూడండి. ఏం బాబు? నాకు సిగ్గండి తన ఫోటో ఎవరన్నా చూస్తే. ఇవ్వండి. ఏమండి, జాగ్రత్త అండి, తన నా ప్రాణం, నా ఊపిరి, ఇవ్వండి. ఏమండి, నా శ్వాస, ఏమండి. నా ప్లాన్ వర్కౌట్ అయింది. ఇప్పుడు తిప్పుతో చూడు చక్రం. నాతో పెట్టుకోవద్దు శ్రీలేఖ, నీ పని అయిపోయింది ఇక. ఇప్పుడు చూపిస్తా చూడు. పిచ్చమ్మ అది, పిచ్చమ్మ ఇది. చంపేస్తానే నిన్ను. నాకంటే అందంగా ఉంటావా? చెప్తాను. హలో, ఎవరి పిచ్చమ్మ, ఏంటి పిచ్చమ్మ అని నా మీద పీకల దాకా కోపం వచ్చింది కదూ. ఆ పిచ్చమ్మ ఎవరో నీకు ఇచ్చిన అద్దంలో చూడు. జయంత్ నన్ను ప్రేమిస్తున్నాడు. జయంత్ నన్ను లవ్ చేస్తున్నాడు. ఐ లవ్ యు. సెక్యూరిటీ సార్, వాళ్ళంతా ఎవరు? మన ఇంట్లో ఉన్న లాయర్ గారిని వాళ్ళంతా కలవడానికి వచ్చారు సార్. లాయరా? వాడెవడు? అదేంటి సార్, మీ గెస్ట్ అంటగా 10 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చెప్పు జయన్. థ్యాంక్ యూ అంకుల్. ఎంత పెద్ద కేసు అయినా, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా అవలీలగా తీసి పారేస్తాను. ఆహా. హలో, మీరు సదానంద. హలో సార్, నమస్కారం అండి. Hello. ఈయన హరిశ్చంద్ర ప్రసాద్ గారిని బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అండి. Nice to meet you. మిస్ శ్రీలేఖ, హలో అంకుల్. ఓన్లీ డాట్. హలో. మీరు లోపలికి పదండి సార్, నేను వచ్చి మాట్లాడతాను. పర్వాలేదు, కలిసే వెళ్దాం. తీసుకునే వెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే. It's okay. చాలా బిజీ. ఏంటమ్మా సంగతి? మా ఇంట్లో మకం పెట్టావు. సార్, నా పేరు జయంత్ అండి, నేను అడ్వకేట్ని. ఆ మౌంటుడు కార్టూన్ ఫేస్ వాడును. సార్, ఏం జరిగిందంటే ఆ హరిశ్చంద్ర ప్రసాద్ గారి అమ్మాయిని నేను ప్రేమించానండి. ఆస్తులు అంతస్తులు చూసే పెద్దవాళ్ళని ఒప్పించడానికి మీ బిల్డింగ్ చూపించి కొంచెం బిల్డప్ ఇద్దాం అనుకున్నానండి. ఈలోగా మీరు వచ్చేసారు. సార్ క్షమించారు సార్, తప్పైపోయింది సార్. సార్ సార్ ఏమిటి మీ లాయరు క్లయింట్ ఎపిసోడ్ అయిపోయిందా? మమ్మల్ని పట్టించుకోవడం మానేసావు. భలే వాళ్ళే, మిమ్మల్ని ఎందుకు పట్టించుకోండి?
కేసుకు సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేస్తున్నామండి. సీరియస్ గా Yes. సదానందం గారు వచ్చేసారుగా, సో జయంత్ గారు బిజీ. డాడ్, మనం వెళ్దామా? వెళదామా? మ్మ్. ఓకే ఓకే జయ బాయ్ సార్, బాయ్. బాయ్. ఓకే, Bye, ఆల్ ది uncle. బెస్ట్. బాయ్. దారి ఎట్టుకోదు పద. సార్ అరే, లేవయ్యా. మీరు మాత్రం మనుషులుగా ఈ సార్. వయసులో నేను సార్, నీకంటే ఎక్కువ సాక్షాత్తు బిల్డప్ దేవుళ్ళ ఇచ్చేవాడిని. కనపడతారు. మరేం పర్లేదు, లే. నాకు తెలుసు సార్, మీ మనసు చాలా విశాలమైందని. చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చివరికి ఆ కథ అలా ఎండ్ అయిందండి. నమస్కారం అంకుల్. రాదేంటి కూర్చో. ఏంటి అంకుల్ హడావిడి? నీ మాట ఫలించిందయ్యా. మా స్త్రీకి పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? జయంత్, 1 సెకండ్. ఏమిటో కుర్రాళ్ళ రహస్యాలు. ఇతనెవరో తెలుసా? తెలీదే. తెలుసుకోవడానికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాదు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాదు, జస్ట్ మామూలు ఒక లాయర్. ఒక్క మాటలో చెప్పాలంటే చెట్టు కింద ప్లేడర్. ఏం జయంత్, ఇంతేనా? ఇంకా నీ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పు. హాయ్. హలో. అబ్బాయి బాగున్నాడు, కాకపోతే జుట్టే. నాకున్నంత జుట్టుంటే బాగుండేది, మరీ తక్కువ ఉంది. పర్లేదులే, విగ్గుతో అడ్జస్ట్ అయిపోవచ్చు. మనిషి కొంచెం లా ఉంటే బాగుండేది, మరీ వీరప్పని కంటే వీక్గా ఉన్నాడు. ఏం చేస్తాం, పోన్లే అడ్జస్ట్ అయిపోదాం. ఒక్క మాట అడుగుతాను, చెప్తారా? అడుక్కో. నేనంటే మీకు ఇష్టమేనా? నన్ను పెళ్లి చేసుకుంటారా? ఆ? ఆ, ఆ, మరి ఈ మాట మా డాడీతో చెప్పొచ్చు కదా, పెళ్లి చేయమని అడగొచ్చు కదా. పెళ్లి చేస్తారనే నా భయం, కాకపోతే పోలీసులకు పట్టించి. జోకులేయద్దు. జోకులు కాదు, మీ డాడీని అడగాలంటే భయం. ఎంతైనా మా గురువుగారు కదా. అదేదో నువ్వు అడిగితేనే బాగుంటుందేమో. ఓకే, నేనే అడుగుతాను. ఈ ఇల్లంతా మందే. బెడ్ అయిపోయి ఒంటి మీదే 3 కిలోల బంగారం ఉందంటే, ఓహో బీరువాలో ఇంక చాలా ఉండి ఉంటుంది. పోనీలే, ఏం చేద్దాం ఇదంతా తర్వాత ఆలోచిద్దాం. ఏంటి వాస్తు? ఓకే, వాస్తు గురించి కొంచెం మార్పు ఉన్నాయి. ఇదేంటి నా అబ్బమ్మ ఇక్కడ పెట్టారు? ఓకే, మనం వస్తాను ముందే తెలిసాము మా మామకి. మామ పిచ్చి మామ బాగా సంపాదించారే. ఎర్రగ ఏమిటి ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? అది కాదండి. ఏమిటి నువ్వు చేసిన ఈ తప్పుకు శిక్ష ఏమిటో తెలుసా? సార్, మా అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేసేస్తాను. సార్ అయ్య బాబాయ్, ఆ, ఇంకా ఆ, వదులు, వదులు. మావయ్య! హరిప్ప 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 దగ 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 హరిప్ప 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 దగ 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 దగ. కాలేజీలో జూనియర్స్ తో మస్తుగుంది, రాంగ్ రూట్ లో స్పీడ్ వెళ్తుంటే మస్తుగుంది. ఇవాటి వరకు ఎలాంటి కొరతలు తెలియని లైఫే, చలాకి వయసే చకచకమంటూ షికారు చేస్తే. బొంబాయి అమ్మాడి ఆడింది కబ్బాడి, ఆ సీను చూసాకి అబ్బబ్బబ్బ మస్తుగున్నది. రంగు మస్తుంది, కసెక్కే పొంగు మస్తుంది, వంపు మస్తుంది, కిసెక్కే సొంపు మస్తుంది. కాలేజీ అమ్మాయి టీనేజీ పాపాయి తోడంటూ వస్తున్నది.
పండంటి బుజ్జాయి పరువాల పూబంతి షేపుల్లో మస్తున్నది అరే బొంబాయి అమ్మాడి ఆడింది కబ్బాడి ఆ సీన్ను చూసాకి అబ్బొబ్బొబ్బు మస్తుగున్నది మస్తుంది గులాబీ స్మైల్ మస్తుంది సిగ్నల్ ఇస్తుంటే షమారి షేప్ మస్తుంది డ్యూటీతో డ్యూటీగా మ్యాట్నీకి మేమెడితే ఆ సీన్ మస్తున్నది స్వీటీతో సై అంటూ డేటింగ్ కి మేమెడితే ఆ సీన్ మస్తున్నది బొంబాయి అమ్మాడి ఆడింది కబ్బాడి ఆ సీన్ చూసాకే అబ్బొబ్బొబ్బు మస్తుగున్నది కాలేజీలో జూనియర్స్ తో మస్తుగుంది రాంగ్ రూట్ లో స్పీడ్ వెళ్తుంటే మస్తుగుంది ఇవాటి వరకు ఎలాంటి కొరతలు తెలియని లైఫ్ చలాకి వయసే చకచకమంటూ షికారు చేస్తే బొంబాయి అమ్మాడి ఆడింది కబ్బాడి ఆ సీను చూసాకి అబ్బొబ్బొబ్బ మస్తుగున్నది అమ్మయ్య ఫస్ట్ నైట్ ఎపిసోడ్ మాత్రం పూర్తయిపోయింది ఈ ఇంట్లో ఇంకా మనకి దక్కాల్సి ఎన్ని ఉన్నాయో చూసుకుందా ఆహా దా సార్ కాఫీ రాచమర్యాలు బాగానే ఉన్నాయి ఏంటి మామా ఏంటి సంగతి ఇంతకాలం కష్టపడి ఆస్తి బాగానే సంపాదించావు ఇంక హ్యాపీగా నువ్వు రెస్ట్ తీసుకో ఇక పెద్దలుడు అంటావా ఆడు ఉత్తి వేస్ట్ ఫెలో ఇకపై ఇంట్లో మనమే నెంబర్ 1 ఓకే మామా నేను హ్యాండ్ ఓవర్ చేసుకోబోయే ఈ ప్రాపర్టీని కళ్ళారా ఒకసారి చూసుకొని వస్తానా నువ్వు రెస్ట్ తీసుకో బాయ్ గాజుబాక పిల్ల గాజు ఏంటో బట్టలు చదువుతున్నావు హనీమూన్ కా మనం రెడీయే నువ్వు కొట్టినా సరే రెడీయే అయ్యగారికి ఎప్పుడు అదే ఆలోచన మరి మనం వెళ్ళేది మన ఇంటికి మన ఇంటికా అది ఎక్కడుంది ఏమిటి ఏముంటుంది మిమ్మల్ని అందరినీ వదిలేసి నాతో పాటు మా ఇంటికి వస్తానంటుంది ఏం చెప్పను అవునా నా కూతురు అనిపించింది స్వతంత్రంగా బ్రతకాలనే నీ నిర్ణయానికే నా ఓటు మిమ్మల్ని పంపించడం నాకు అస్సలు ఇష్టం లేదు అయితే ఉండిపోమంటారా ఓకే పెట్టి బ్యాగ్ లోపల నువ్వు ఇక్కడ ఉండటం ఏమాత్రం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు నేను ఏదో బాధపడుతున్నాను అంటున్నావు కానీ నేను గుండె రాయి చేసుకొని చెబుతున్నాను క్షేమంగా వెళ్ళిరండి నువ్వెక్కడ దొరికావురా వెళ్దాం వెళ్ళిరామ్మా ఇదేంట్రా బాబు ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఏంటి సార్ బయలుదేరుతున్నారా పాపం ఈ ఆస్తి మీద చాలా ఆశలు పెట్టుకున్నట్టున్నారు ఆఖరికి దక్కాల్సిన నెలకే దక్కుతుందిగా నడవండి చెట్టు కింద ప్లేడర్ గారు హలో అప్పుడే ఆనందపడకు అసలు ఆటంతా ముందుంది చెట్టు కింద ప్లేడర్ అని అన్నావు కదూ ఈ చెట్టు కింద ప్లేడరే ఫ్యూచర్ లీడర్ అని నువ్వు ఒప్పుకునేలా చేస్తాను ఈ సిటీలో అన్నిటికంటే గొప్ప బిల్డింగ్ ఉంది అని అంటే అది జయంతిదే లేటెస్ట్ మోడల్ కార్ రోడ్డు మీదకి వచ్చింది అంటే అది జయంతిదే ఈ సిటీలో రిచెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది జయంతే చూస్తూ ఉండు ఇట్స్ మై ఛాలెంజ్ మామా ఒకసారి రా నువ్వు నాకు చిన్న హెల్ప్ చేస్తావా అదేంట్రా శ్రీలేఖ దగ్గర ఈ ఇల్లంతా నాదేని చెప్పాను మామా నువ్వు కాస్త కోఆపరేట్ చేయాలి ప్లీజ్ అదేంట్రా నీ ఇల్లు నాది కదా నా ఇల్లు నీది కదా నువ్వే మరి రామ్మా బావున్నావా బాగున్నాను బాబాయ్ నువ్వెలా ఉన్నావు నాకే మీ బాబాయ్కే బనారస్ లడ్డూలో ఉన్నాడు హలో వెంకట్ హలో ఏంటి వాళ్ళ కోర్టు అంతా ఖాళీగా ఉంది మీకు తెలీదా ఇవాళ తిరుపతి గారి తమ్ముడు కాశీగాడి కేసు నడుస్తుంది తిరుపతి గాడా
అవును సార్, సిటీలోనే పేరు మోసిన క్రిమినల్ తిరుపతి తమ్ముడి మీద కేసు నడుస్తోంది. ఫ్రీడమ్ ఫైటర్ గోపాలకృష్ణయ్య వాడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోతున్నాడు. తిరుపతి తరపున ఎవరు డీల్ చేస్తున్నారు? ప్రస్తుతానికైతే ఎవరూ లేరు. ఆ తిరుపతి గారితో పెట్టుకోవడం అంటే బిన్ లాడెన్తో బంధుత్వం కలుపుకోవడం. తెలిస్తే సరే, ఓడిపోతే మాత్రం ప్రాణానికి గ్యారంటీ లేదు. ఓకే, నేను మళ్ళీ కలుస్తాను. అన్నతో చెప్పిన మాట్లాడు. కలవాలయా? అన్నతో ఏం పని? అరే అన్ని నీకు చెప్పాలా? చెప్పాలి. ఈడ చెప్పండి ఆడిదాకా పోలేవు. కేసు గురించి మాట్లాడా? నేను వకీల్. ఏంటి వకీల్వా? అయితే బో. ఎవరు నువ్వు? సార్, ఎవడ్రా నేను ఇక్కడ దాకా రాని? నా పేరు జైన్ సార్. సార్, మీ తమ్ముడి కేసు వాదించడానికి వచ్చాను సార్. మూతి మీద మీసం కూడా సరిగ్గా మలవలేదు, నువ్వు కేసు వాదిస్తావారా? రేయ్ పోరా. సార్, తిరుపతి ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పండి. ఏం మాట్లాడదు ప్లీజ్. ఆ కేసు అతనికి ఇచ్చేసాయి, ఆ ఫైల్ ఇచ్చేసాయి. అంతే సార్. ఓకే, ఫైల్ ఏది? ఫైల్ ఇవ్వండి. డీటెయిల్స్ అన్ని ఉన్నాయి ఇందులో. ఏది నన్ను చూడండి. వాడెవడో తెలుసా? నాకు తెలియకుండానే నా ఇంట్లో మకాం వేసిన మేధావి. బిన్ లాడెన్ని కూడా బుష్ ఇంట్లో దాచగలిగిన మహా తెలివైన వాడు. అవన్నీ నాకు తెలియదు. నా తమ్ముడికి ఏమైనా జరిగితే వాడు ఉండడు, నువ్వు ఉండవు. ఏంటమ్మా వాడు చేసిన పని? ఆ కాశీగాడి కేసు డీల్ చేస్తున్నాడంట. వాళ్ళు ఎంత దుర్మార్గులో తెలుసా? నాకు చాలా భయంగా ఉంది బాబాయ్. భయం ఎందుకే, పిచ్చి మొహమా? అనవసరంగా నువ్వు టెన్షన్ పడకు. అసలు అలాంటి కేసులు కాదండి, అవి మనకు అవసరమా? భలే దానివే. మనం అలా భయపడితే అస్సలు పైకి రాలే మన జీవితంలో. అది కాదు. డోంట్ వరీ డార్లింగ్. వీడు వినడు. చూడండి మిస్టర్ గోపాలకృష్ణ గారు, ఆ రోజు మీరేం చూశారో కోర్టుకి నిర్భయంగా చెప్పండి. ఆ రోజు నేను ఎప్పటిలాగే ఈవినింగ్ వాక్కి ఇందిరా పార్క్ వెళ్తున్నాను. అప్పుడు టైం బహుశా 5-5:30 గంటలు అవుతుంది. ఇతను ఆ వ్యక్తిని పెట్రోల్ పోసి దారుణంగా కిరాతకంగా తగలబెట్టేశాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? ఎస్ యువర్ ఆనర్. చూడండి గోపాలకృష్ణ గారు, మీరు ఆ రోజు ఏం చూశారో చెప్పండి. ఇతను వ్యక్తిని పెట్రోల్ పోసి నా ఎదుటే తగలబెట్టడం చూశాను. ఒక బాధ్యత గల వ్యక్తిగా, పౌరునిగా సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. హత్య జరిగినప్పుడు మీరు ఒక్కరే ఉన్నారా? చాలా మంది ఉన్నారు. మరి అంతమంది ఉండగా మీరు మాత్రమే సాక్ష్యం చెప్పడానికి వచ్చారు అంటే మీరు ఎంతో ధైర్యస్తులు అన్నమాట. ఆహా, అంత ధైర్యస్తులైతే అక్కడ జరుగుతున్న హత్యను ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? అదేం అన్యాయం అండి, అలా మాట్లాడతారు? మీరే ఆలోచించండి. హత్య జరిగిన ఆ ప్రదేశానికి నాకు మధ్య 3 అడుగుల ఎత్తున్న గోడ ఉంది. ఈ వయసులో ఆ గోడ నేను దూకగలనా? లేదు, మీరు అబద్ధాలు ఆడుతున్నారు. మీరు కావాలనుకుంటే ఆ గోడను దూకగలరు. ఆర్డర్, ఆర్డర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ వారు సాక్షిని భయపెడుతున్నారు. అబ్జెక్షన్ సస్టైన్. వీణ్ణి చూస్తుంటే కేసును కొల్లెట్లో ముంచేలా ఉన్నాడు. తమ్ముడికి ఏమైనా జరిగిందో? మీరు అనవసరంగా కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. యువర్ ఆనర్, నాకు 10 నిమిషాలు బ్రేక్ కావాలి. గ్రాంటెడ్. చూసావా, బ్రేక్ అంటున్నాడు. నేను ముందే చెప్పాను, నా తమ్ముడికి ఏమైనా జరిగితే వాడు ఉండడు, నువ్వు ఉండవు. జాగ్రత్త. యువర్ ఆనర్, ఈ కేసు నేను ఓడిపోయాను. అవును, అన్యాయం ముందు న్యాయం ఓడిపోయింది. నా కెరీర్, నా జీవితం అన్నీ నాశనం అయిపోయాయి. ఐ వాంట్ టు డై యువర్ ఆనర్. కానీ నేనొక్కడే చావను. వీడిని చంపందే నేను వదిలిపెట్టను. రేయ్, ఏయ్ 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 ఆగా ఏయ్ ఆగరా ఏయ్ ని చంపేస్తాను రేయ్ కేన్ ని చంపేస్తాను ఏయ్ వదిలిపెట్టను రా ఏయ్ న్యాయాన్ని చేసావరా నన్ను నువ్వు ఓడిస్తావరా రక్షించండి సార్, రక్షించండి సార్, రక్షించండి సార్, రక్షించండి సార్, నా రక్షించండి సార్, రక్షించండి సార్, రక్షించండి సార్, అతన్ని పట్టుకోండి. రక్షించండి సార్. నేను చంపేస్తాను.
నిన్ను వదిలిపెట్టాను ఏంటిది? ఏం జరుగుతోంది ఇక్కడ? మామా నువ్వు ఉండు. రేయ్, రేయ్, నేను చంపేస్తాను. మిస్టర్ డిఫెన్స్ లాయర్, ఏంటి మీరు చేస్తున్న పని? ఐఎమ్ సారీ యువర్ ఆనర్. ఎదుటి వ్యక్తి ప్రాణం రక్షించడానికి కేవలం 3 అడుగులు ఎత్తున్న గోడనే దూకలేని ఈ పెద్ద మనిషి తన ప్రాణం మీదకి వచ్చేసరికి 5 అడుగులు ఎత్తున్న విట్నెస్ బోన్ ని 8 అడుగులు ఎత్తున్న మీ ఛాంబర్ ని మన కళ్ళ ముందే అవలీలగా దూకేశాడు. దీన్ని బట్టే ఇతని ఎంత అబద్ధాల కోరో అవకాశవాదో తెలిసిపోతుంది యువర్ ఆనర్. ఇలాంటి ఒక వ్యక్తి చెప్పిన సాక్ష్యాన్ని నమ్మి కాశీ లాంటి ఒక అమాయకుడిని శిక్షించడం చాలా అన్యాయం. కాబట్టి నా క్లయింట్ని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. రేయ్ కాశీ, కోర్టు బయట మనిషిని కోర్టులో న్యాయాన్ని మర్డర్ చేసి నవ్వుతారా? ఏదో ఒక రోజు నా చేతికి దొరుకుతారు, అప్పుడు నవ్వండి చూద్దాం. రేయ్ ఏంట్రా బతకాలం లేదా? ఏరా ఏం చేస్తారా? చంపుతావా? చంపురా చూద్దాం. తిరుపతి, అందరూ చూస్తున్నారు, తర్వాత చూసుకుందాం, ముందు పదండి. సార్ మీరు కూడా హాయ్ హాయ్, రండి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నో ప్రాబ్లం. కమాన్ డార్లింగ్, నా దగ్గర మొహమాటం ఏంటి? కమాన్. నీవే నా హృదయాన నీవేనా ఏనాడైనా నీవే నా నయనాన మైనా ప్రేమేల జన్మాల బంధంగా నిలిచేనా ప్రేమేన ప్రాణంగా ఉన్నా నీ నవ్వేగా ఓ స్వరమేగా ఓ ప్రియతమా నీవే నా హృదయాన నేడైనా ఏనాడైనా నీవే నా నయనాన మైనా నువ్వు దూరాన ఉంటే మనసు చెంతనే ఉంటే మాట మౌనం. నీతో పలకాలని మనసుకి ఆగ్రహం, కానీ మౌనంగానే కరిగిపోతుంది కాలం. ప్రేమంటే ఇదేనేమో. కొత్తగా ఉన్నది లోకమే నీ వలన మనసులో మమతగా నీవే నిండేనా స్నేహం చైత్రం మౌనరాగంగా మదిలో నిలిచే నీ రూపంగా నీవే నా హృదయాన నీవే నా ఏనాడైనా నీవే నా నయనాన మైనా ప్రేమేలా జన్మాల బంధంగా నిలిచేనా ప్రేమేన ప్రాణంగా ఉన్నా నీ నవ్వేగా ఓ స్వరమేగా ఓ ప్రియతమా ఓ ప్రియతమా నమస్తే. నమస్తే.
వీటికేం తక్కువ లేదు హీరో గారు. వాట్ డార్లింగ్, ఏంటి ఈ కోపం? మా కోపాలు ఎందుకు వస్తాయిలేండి. ఏయ్, ఏంటో చెప్పు ప్లీజ్. సాయంత్రం త్వరగా వస్తే పిక్చర్కి వెళ్ళాలన్న ఆశ, కానీ ఏం లాభం, మీరు రారుగా. ఓ ఇంతేనా? నేను ఇంకా ఏంటో అనుకుని టెన్షన్ పడ్డాను. సరే అయితే సాయంత్రం 4ంటికి వస్తాను, రెడీగా ఉండు. నా మీదట్టు. నా మీదొట్టు. హలో, సార్ చెప్పండి. ఓకే ఓకే, చూద్దాం. మనమే గెలుస్తాం సార్, ఇంకెవరు గెలుస్తారు? రేపు పొద్దున వచ్చి నేను కలవండి. రైట్. ఇదొకటి. హలో, చెప్పండి. జడ్జిమెంట్ మనకే ఫేవర్గా వచ్చిందండి. అమౌంట్ అరేంజ్ చేసుకోండి. సార్ కొంచెం త్వరగా పంపించండి సార్, మా ఇబ్బంది కూడా అర్థం చేసుకోండి. చాలా కష్టపడ్డాను. ఒకటేంటి సార్, చాలా. ఒక నిమిషం. హలో, అదేనండి నేను సార్ సార్ నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను సార్. అయ్యో బాబోయ్, ఇంటికి వెళ్తే కిష్కింద కాండే. శ్రీలేఖ నేను సినిమాకి తీసుకెళ్తానని చెప్పాను. అమ్మో. లేక డార్లింగ్, ఇంకా పడుకోలేదా? మర్యాదగా బయటకెళ్ళండి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. అయ్యో అది కాదు లేక, అసలు ఏం జరిగిందంటే. ఇంకేం చెప్పొద్దు, నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. చిచ్చి. అసలు నేను అవుట్. గెట్ అవుట్. జైన్, జైన్. మావా నువ్విక్కడా? అవును, ఇంతకీ నేనెక్కడా? రే, నువ్వు మీ ఇంట్లోనే ఉన్నావు, నేను మీ ఇంట్లోనే ఉన్నాను. బై ది వే, హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ మావా, థ్యాంక్ యూ. అమ్మాయి కూడా గ్రీటింగ్స్ చెప్తా. తప్పుకో. శ్రీలేఖ, మావా. శ్రీలేఖ. శ్రీలేఖ గుడికి వెళ్ళింది మావా. నువ్వు వస్తే నేను అర్జెంట్గా అక్కడికే రమ్మంది. నీకు ప్రసాదం పెట్టాలట మావా. అలాగే, అది సరే గాని శ్రీలేఖ ఈ టైంలో గుడికి వెళ్ళడం ఏంటి, నన్ను అక్కడికి రమ్మండం ఏంటి, ప్రసాదం పెట్టడం ఏంటి, అసలు ఏమైందిరా నీకు? అబ్బా మామా, అవన్నీ నీకు తర్వాత చెప్తాను కదా మామా. నువ్వు ముందు గుడికి వెళ్ళు మామా. ప్రసాదం మామా, ప్రసాదం వెళ్ళు మామా. నన్ను ప్రసాదం పెట్టడం కాదురా, నువ్వు నన్ను ప్రసాదం చేసేట్టున్నావు. ప్రసాదం అయిపోతుంది చేసేట్టున్నావు. అనవసరంగా వచ్చా. లేక శ్రీలేఖ, లేఖ లేఖ డార్లింగ్, లేఖ డార్లింగ్, లేఖ డార్లింగ్, తలుపుతి. లేఖ, శ్రీలేఖ డార్లింగ్, లేఖ. లేఖ లేఖ కోపం చేస్తా. లేఖ డార్లింగ్. ఏంటి పొద్దున్నే డార్లింగ్, 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 1 minute. Wish you happy married life, my dear sweetheart. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. మరి ఇవన్నీ ఇంత గుర్తున్నప్పుడు రాత్రి సినిమా టైం మాత్రం ఎందుకు గుర్తులేదు? అబ్బా, ఈ రోజు మన పెళ్లి రోజు. ఒకళ్ళ మీద ఒకళ్ళు అలగడాలు లేవు. ఓకే. బుక్స్ ఏం చదువుతావు గానీ వెళ్ళి మీ ఆయన పిలవే. ఎవరు నువ్వు? అసలు లోపలికి ఎందుకు వచ్చావు? నేనెవరో చెప్పాలా? జయంత్ నీకు మొగుడైతే నేను జయంత్కి మొగుడే. సమజైందిగా, పోయే పిలవే. నీకేమైనా పిచ్చి పడిందా ఏంటి? అతను ఎవరనుకుంటున్నావు? ఎవరైతే నాకేంటి, వీడేం మాట్లాడాడో నీకు తెలుసా? అంటే అన్నాడు, అయితే ఏంటి? అతను ఎవరనుకుంటున్నావు? తిరుపతి అన్న మనిషే. అయితే నాకేంటి? అసలు ఆయన తలుచుకుంటే. సర్లే, ఇప్పుడు అదంతా వద్దు. ఏదో చిన్నపిల్ల తెలియక మాట్లాడింది. నిన్ను తిరుపతి అన్న తీసుకురామన్నాడు. పదా. ఏంటి తిరుపతి అన్న? సర్లే నువ్వు వెళ్ళు, నేను వస్తున్నాను. అది కాదు లేక, వీళ్ళు పెళ్లికి ముందు మీలో నీతి నిజాయితీ చూసి గర్వించి పెళ్లి చేసుకున్నాను, కానీ మీరిప్పుడు ఎంత మారిపోయారండి. అయ్యో, ఇదంతా యాక్టింగే. వాళ్ళ బొంద, వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? ఏదో కాస్త కటింగ్ ఇవ్వబోతే నువ్వు ఇంత ఫీల్ అవుతావేంటి?
దగ్గరికి రాకండి, మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తోంది. డార్లింగ్, ఇవాళ మన పెళ్లి రోజు. ఈ రోజంతా నో అలిగుడ్స్, ఓన్లీ గిల్గుడ్స్. కమాన్ డార్లింగ్. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మీరెంత కాకా పట్టినా నేను ఒప్పుకోను, అంతే. సరేనా? ఓకే ఓకే. ఏనేంటి ఎవరు అమ్మాయితో ఉన్నారు? మీరు మా ఇంటికి రావాల్సిందే. అబ్బా, అవతల నాకు చాలా పనులున్నాయి. ఎప్పుడు మీ పనిలేనా? నా పనులు చూసేదేం లేదా? నీ పనా? అదేంటి? ఇంటికొస్తే చెప్తా. ఇక్కడే చెప్పేస్తే మజా ఏముంటుంది? వదులు, Come please. on. అబ్బా, నీతో చాలా ప్రాబ్లం అయిపోయింది. ఊరుకుంటే నెత్తికెక్కేస్తావు, ఏదన్నా అంటే అక్కడ ఇక్కడ లిటిగేషన్ పెడతావు. ఏం చేస్తావు? సరే పద. ఇప్పుడు దొరికావు నా చేతికి. మీకు గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? ఇంటికి రండి, మీ పని చెప్తాను. ఏంటి కోపమా? నాకు తెలుసు నీ కోపం వచ్చిందని. అయినా నీ కోపం రావడంలో నీ తప్పేమి లేదు. తప్పంతా నాదే. ఏ భార్యకైనా పరాయి ఆడపిల్లతో తన భర్త కనిపిస్తే కోపమే వస్తుంది. ఒక్క మాట చెప్పాలంటే నువ్వు ఇంకా నయం. అదే ఇంకొకటైతే ఈ పాటికి మొగుడిని మటన్ కొట్లో కీమానే. అయినా తనకు బుద్ధుండొద్దు. పరాయి మొగడితో ప్రవర్తించే పద్ధతేనా అది? అయినా పాపం తను మాత్రం ఏం చేస్తుంది? తనకి మెంటలాయే. ఆ అమ్మాయికి మెంటలా? అవును శ్రీలేఖ, తను నా క్లయింట్. కాకపోతే కాస్త స్క్రూ లూజు. అయ్యో, వదిలేద్దామా అంటే తనకు అన్యాయం జరిగిపోతుంది. పోనీలే అనుకుంటే ఇదిగో ఇప్పుడు వచ్చే చూడు, ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. చూడు, ఎవరెవరు ఎన్ని రకాలుగా అనుకున్నా పర్వాలేదు, కానీ నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావు అనుకో, ఈ జీవితమే వేస్ట్ అనిపిస్తుంది. అయ్యో అలా అనకండి, నేను అర్థం చేసుకున్నాను. నాకు తెలుసులేక నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని. థ్యాంక్ యూ. స్కూల్ వదిలిపెట్టగానే సాయంత్రం పిల్లల్ని తీసుకుని ఇటైనా వెళ్దాం, సరేనా? తిరుపతి మనుషులు మా వారిని ఎత్తుకుపోతున్నారు. నీ ఆటోగ్రాఫ్ కావాలమ్మా? అర్థం కాలేదా? నీ సంతకం కావాలి. నువ్వు ఆ స్థలం ఖాళీ చేస్తున్నట్లు. నేనెందుకు ఖాళీ చేయాలి? అంతొద్దమ్మా, చెప్పింది చెయ్యి. ఏంటన్నా అండిపతి వాళ్ళది? రై పెట్టరా సంతకం. రై కాగితం మీద సంతకమే కాదురా, నాతో ఒక్క అక్షరం కూడా రాంట్లేరా. బయటికి రా, మీ ఎంత చూస్తాను. జర్నలిస్ట్ ఫోన్ పెట్టుకో. ఎక్కడికి పోతారు? అగో వెంకట్, నువ్వా? ఏంటి ఏంటబ్బా అంత టెన్షన్గా ఉందా? సారీ చేస్తే నెమ్మడి వచ్చి చెప్తాను. అరే వెంకట్, చచ్చినట్టున్నాడు రా. మన చేతిలో చావాల్సిన ఇలా చచ్చాడు. ఈ క్యాసెట్లోనే కదా వాడు మర్డర్ షూట్ చేసింది. పిచ్చోడు, అనవసరంగా తిరుపతన్నతో పెట్టుకున్నాడు, చచ్చాడు. పదంరా పోదాం. తిరుపతన్నతో పెట్టుకుంటే ఎవరికైనా సరే ఇదే గతి. కమాన్, ఇదే నా రూము. అదేంటి ఏదో కేసు ఉందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వు నా రూమ్ కి రమ్మంటే రావని నాకు తెలుసు. మీ ఆఫీస్కి వస్తే వర్క్ అంటావు, మా
మా ఆఫీస్కి వచ్చి బాస్ అంటావు. అందుకే ఇలా తీసుకొచ్చాను. అయ్యో నీకేం పనిలేదా? ఉందంటే నువ్వు టైం ఇవ్వట్లేదుగా. సరే గాని ఇంకేంటి సంగతులు? సంగతి లేవు కానీ నన్ను వదిలే ప్లీజ్. సరే, అంత అర్జెన్సీ ఉంటే వెళ్ళు. అమ్మయ్యా థ్యాంక్స్. డ్రాప్ చేయనా? పర్వాలేదులే. పోనీ నన్ను డ్రాప్ చేస్తావా? అయ్యో నిన్ను మార్చలేం. ఇదిగో Okay. ఫీల్ అవ్వకుండా ఈ గిఫ్ట్ ఉంచుకో. See you. హలో, నీ సంచిలో నుంచి ఈ క్యాసెట్ కొట్టేసా. క్యాసెట్టా? క్యాసెట్ ఏంటి? నీకు అవసరమైతే మా ఇంటికి వచ్చి పట్టుకెళ్ళు. అసలు ఆ క్యాసెట్ నాది కాదు, ఉంచుకో. ఏంట్రా వాగుతున్నావు? రేయ్, రేపు డబ్బులు పట్టుకొచ్చేసాయి, లేకపోతే స్పాట్ పెట్టేస్తా. రేయ్, ఫోన్ పెట్టాయి. రేయ్, ఏముందిరా ఈ క్యాసెట్ లో? ఆ మర్డర్ వాడు షూట్ చేశాడా ఏంటి? ఏం లేదు కదరా? ఏం లేదన్నా. ఏం లేదు. ఫార్వర్డ్ చేద్దాం. ఏం లేదు కదన్నా. ఏం లేదు కదరా? ఆ? అవును, ఏమీ లేదు. మరేంటి? ఖరాబ్ అయిందేమో. అవునా? అనవసరంగా చచ్చాడు కదరా? టెన్షన్ లో కెమెరా గానీ ఆన్ చేయలేదేమో, అంతే అయి ఉంటుంది. అనవసరంగా అన్న. టెన్షన్ పెట్టించాడు కదరా? వాడు పరిగెట్టి మిమ్మల్ని పరిగెట్టించి నన్ను కంగారు పెట్టి అనవసరంగా మన చేతిలో చచ్చాడు కదరా? చచ్చాడు. అన్నా ఓ మీరా, రండి. మీరు నాకు సాయం చేసి పెట్టాలండి. చెప్పండి. ఆ తిరుపతి గాడి మీద కేసు పెట్టడానికి ఏ లాయర్లు ముందుకు రావట్లేదు. అర్థమైంది. మీరేం బాధపడకండి. ఆ తిరుపతి మీద కేసు వేసి ఉరిశిక్ష వేయించే బాధ్యత మా వారిది. ఏమండి? ఏంటోయ్? మరి మీరు నాకు సాయం చేయాలి. చెప్పు. చేస్తానంటేనే చెప్తాను. ఓకే చెప్పు. మీరు నా కోసం ఒక కేసు వాదించాలి. కేసా? ఎవరిది? సురేష్ మర్డర్ కేసు. సురేష్ మర్డర్ కేసా? మీరు వాదిస్తారని, కేసు గెలిపిస్తారని నేను దీపక్ మాటిచ్చాను. అది శ్రీలేఖ. మీరు వాదిస్తున్నారు అంతే. హోమ్ డిపార్ట్మెంట్ ఆజ్ఞ తప్పుతుందా? థ్యాంక్ యూ.
అందాల ఈ తార జాబిల్లి సురేష్ గారి కేసు వాదిస్తున్నావట, బతకాలని లేదా? ఏ జయంత్, ఏమిటిది? నా తమ్ముడికి ఏమైనా అయ్యిందో నేను మనిషిని కాదు, ఒక్కొక్కడిని కాల్చి పారేస్తాను. ఏంటి సార్ ఇది? బుల్లెట్లతో పాటు అప్పుడప్పుడు కాస్త బుర్ర కూడా ఉపయోగించండి. అంటే అంటే ఏముంది సార్, ఈ సురేష్ కేసు నేను టేకప్ చేయకపోతే ఇంకొకటి ఎవడన్నా టేకప్ చేస్తాడు. అప్పుడు కాశీకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. మరి ఇప్పుడు నేను కేసు ఓడిపోతాను, మీరు గెలుస్తారు. ఏమంటారు సార్? కాస్త రివాల్వర్ తీసి లోపల పెట్టండి సార్. సారీ, తమ్ముడికి అపోజిషన్ అయ్యావని కాస్త టెన్షన్ పడ్డాను, ఏమనుకోవద్దు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. పదండ్రా. అన్నా, ఆ వకీల్ గారు మరీ ఎక్కువ చేస్తున్నాడు. కోర్టులో తమ్ముడు కాశీకి వ్యతిరేకంగా వాదిస్తున్నాడు. అవునా? హలో, ఏంది బే? నేను తిరుపతిని మాట్లాడుతున్నాను. నా తమ్ముడి కేసులో నాటకాలు వేస్తున్నావా? ఎవరు చెప్పారన్నా? నాకన్నీ తెలుసు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు. ఇక్కడ కూర్చొని చెప్తా. అయ్యో, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. మా ఆవిడికి బిల్డప్ ఇవ్వడం కోసం నేను కొన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటాను సార్. అవి ఎవరో విని మీకు చెప్పుంటారు అంతే. అయ్యయ్యో, ఏదేదో చేస్తూ ఉంటాం. అన్నీ నిజం అనుకుంటే ఎలా? నమ్మమంటావా? రేయ్, ఎందుకురా నన్ను హంతకుని చెయ్యకురా. రాయ్ రాయ్, నా సంగతి నీకు తెలీదు. సరే సరే. ఏంటి డార్లింగ్, సీరియస్గా ఉన్నావు? మీరు సురేష్ కేసు ఓడిపోవడానికే ఒప్పుకున్నారు కదా? ఎవరన్నారు నీతో? మీరే. నువ్వు పొరపాటు పడుతున్నావు. లేదు, ఇప్పుడే నిజం తెలుసుకున్నాను. ఓడిపోవడం కోసం కూడా కేసు ఒప్పుకుంటారని, భార్య ముందు బిల్డప్ కోసం ఏవేమో చెప్తుంటారని. అది కాదు శ్రీ, ఏదో వాళ్ళని కవర్ చేయడం కోసం. మళ్ళీ అబద్ధం, ఒక అబద్ధం నుంచి ఇంకొక అబద్ధం. మీ అబద్ధాలు చూస్తుంటే నాకు అసహ్యం వేస్తోంది. మీరిచ్చిన 500 రూపాయల నోటు గుర్తుందా? న్యాయం కోసం చేసిన పోరాటంలో నాకు లభించిన తొలి విజయమని ఆ రోజు చెప్పారు. చెప్పిన మాటలన్నీ మర్చిపోయారా? చెప్పండి. ఏంటి, ఏదో తప్పు చేసిన వాడిని నిలదీసినట్టుగా మాట్లాడుతున్నావు? మీరు తప్పు చేయడం లేదా? లేదు, ఒకవేళ చేసినా అది నా కోసం కాదు, నా భార్య కోసం, పుట్టబోయే పిల్లల కోసం. ఇలా సంపాదించిన దాంతో నాకేదో చెయ్యాలని అనుకోవడం నిజంగా మీ అమాయకత్వం. నీతి నిజాయితీ లేని సంపాదనే కావాలని అసలు మిమ్మల్ని ఎవరు అడిగారు? అలాంటి సంపాదనని, అబద్ధాల్ని మీరు మానేంత వరకు మీకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. అవసరమైతే విడాకులు కూడా సిద్ధమే. లేక నన్ను మళ్ళీ మోసం చేయకండి. గుడ్ బాయ్. లేక లేక రమ్మరా. వాడేడి? తను రాలేదు.
ఆయనతో గొడవపడి నేనే వచ్చేసాను. గొడవ పడ్డావా? ఏమైందమ్మా? ఏం చెప్పాలి బాబాయ్, రోజు రోజుకి తన అబద్ధాలకి అంతు లేకుండా పోతుంది. ఇంకా నా వల్ల కాదు, అందుకే ఆ ఇంటి నుంచి వచ్చేసాను. మీకు ఇబ్బంది లేకపోతే ఇక్కడ ఉంటాను, లేకపోతే మీ ఇష్టం. అయ్యో, ఎంత మాట అన్నావమ్మా. నువ్వు ఎంతకాలం కావాలంటే అంతకాలం ఇక్కడ ఉండొచ్చు. ఇది నీ ఇల్లు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయినా ఎంతకాలం నిన్ను వదిలేసి ఉండగలడు చెప్పు? బాధపడకు, వాడు తప్పకుండా వస్తాడు. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను, సరేనా? వెళ్ళి రెస్ట్ తీసుకో. నెలవంక భగవంతుడా, మా వారు అబద్ధాలు ఆడడం మానేసి మంచి మనిషిగా మారేలా దీవించు తండ్రి. ఏమైంది డియర్? ఎనీ ప్రాబ్లం? నాతో చెప్పొచ్చుగా. నా మైండ్ ఏమీ బాగోలేదు, నన్ను అనవసరంగా విసిగించుకో ప్లీజ్. ఇన్ని రోజుల నుంచి నేను నీ వెంట పడుతున్నాను, కనీసం ఒక్కసారైనా ప్రేమగా దగ్గరకు తీసుకోకపోతే ఎలా డార్లింగ్? నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు పెళ్ళైంది, మంచి భార్య ఉంది. అయినా అసలు నిన్ను దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం నాకేంటి? ఏదో పిచ్చి మొహానివి వెంట పడుతున్నావు కదా అని నిన్ను అడ్డు పెట్టుకొని ఆ తిరుపతి గారి దగ్గర కేసులు కొట్టేద్దాం నేను అనుకుంటే నువ్వేంటే అయస్కాంతంలో అతుకుంటున్నా? అయ్యో సారీ, నాకే తెలియకుండా నేను నిజాలు మాట్లాడిస్తున్నా ఈరోజు. ఏమైంది నాకు? నేను ఎప్పుడైనా నిజం మాట్లాడానా? నీకు తెలుసు కదా, నేను నిజం మాట్లాడబెట్టి. అయ్యో అయ్యో, నిజాలు వచ్చేస్తున్నాయి బాబు. సారీ, నా మాట విను. ఎలా చెప్పాలి? నీకెలా చెప్పాలి? నేను చెప్పేది ఇగో, నేను చెప్పేది నేను ఎప్పుడు నిజం చెప్పి చావలేదు. ఈ రోజు ఎందుకు వచ్చిందో నాకే తెలియదు. నేను చెప్తే వినిపించుకోబెట్టి నేను నిజం చెప్పడం ఏంట్రా బాబు? ఓరి దేవుడా, ఇదేంట్రా బాబు, ఒక్క అబద్ధం కూడా రావట్లేదు ఏంటి? నేను నిజాలు మాట్లాడడం ఏంటి? ఏనొచ్చాయండి? అంకుల్ మీరా? ఏమిటి జయంత్ నువ్వు చేసిన పని? నేను చేసిన పనా? అసలు మీ అమ్మాయి ఏం చేసిందో అడగరేంటి? మా అమ్మాయ ఏం చేసింది? అయినా అసలు అన్నిటికీ కారణం మీరు. నేనా? కాకపోతే నేనా? అయినా కొత్తగా పెళ్ళయిందని కూడా చూడకుండా, కన్న కూతురికి ఒక చీరే సారే కూడా పెట్టకుండా అల్లుడితో పాటుగా ఇంటికి పంపించింది ఎవరు? మొహాటానికి ఏదో కట్నం వద్దు అనంటే సరే బాబు అని అల్లుడిని ఒత్తి చేతులతో పంపించింది ఎవరు? జయంత్. ఆస్తిపాస్తులన్నీ పెద్దల్లుడికి అప్పచెప్పేసి చిన్నల్లుడి చేతికి మాత్రం చిప్ప అప్పచెప్పింది ఎవరు? చెప్పండి, మీరా నేనా? ఏమిటి ఆశ్చర్యం? కాళ్ళ మీద పడేవాడు జుట్టు పట్టుకుంటున్నాడు. అంకుల్ ఇదేంటి ఇలా నిజాలు చెప్పేశాను? అది కాదు అంకుల్, జయంత్ నువ్వేనా మాట్లాడుతున్నావు? చెప్పింది. అయ్యో అయ్యో అంకుల్, ఏమైంది అయ్యా? అంటే ఆ టైంకి కాశీ మీ దగ్గరే ఉన్నాడంటారు? అవును, ఆ రోజు తన కారుకి యాక్సిడెంట్ అయిందని కేసు పెట్టడం కోసం వచ్చారు. ఆహా, కానీ మీరు ఆ రోజు అదే టైంకి ఇదే కోర్టులో వేరే కేసులో సాక్ష్యం చెప్తున్నట్టు రికార్డులు చెప్తున్నాయి. దానికి మీరేమంటారు? అది అబద్ధపు సాక్ష్యాలతో కోర్టును పక్కదారి పట్టించడానికి ప్రయత్నించినందుకు ఇతన్ని ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నాను. డేట్ గుర్తులేదు కానీ జూలై 25 నుంచి 30th మధ్యలో నా దగ్గరికి వచ్చారండి. నా హాస్పిటల్లోనే కట్టుకట్టాను. అచ్చా, వెరీ గుడ్. అయితే మీరు కాశీకి ఆ రోజు ట్రీట్మెంట్ చేశారంటారు, అది కూడా 25 నుంచి 30 తారీఖుల మధ్యలో. ఓకే, ఆ డాక్టర్ మీరే కదా? ప్రత్యక్షంగా మీరే చేశారు కదా? కానీ మీకు విషయం తెలుసా? జూలై 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఊటీలో ఓ హోటల్లో మిస్టర్ అండ్ మిసెస్ సూర్యారావు పేరు మీద ఓ సూట్ బుక్ చేయబడింది. మిస్టర్ సూర్యారావు మీరే కదా? మరి అప్పుడు మీరు ఇక్కడే ఉంటే అక్కడ మీ మిసెస్ తో ఉన్న సూర్యారావు ఎవరు? వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్? ఆ రోజు అక్కడ ఉంది నేనే. అంటే ఆ రోజు మీరు హైదరాబాద్లో లేనట్టేగా? మీరప్పుడు ఊటీలో ఉన్నారు, మీ ఆవిడతో కలిసి హాయిగా ఎంజాయ్ చేశారు. అది తప్పని ఎవరు అనట్లేదండి. కానీ మీరు హాయిగా ఎంజాయ్ చేసిన బిల్ అంతా కాశీ వాళ్ళ దగ్గర కొట్టేయడం కోసం ఇక్కడ ఒక అబద్ధం సాక్ష్యం చెప్పడానికి మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చారు. కేవలం డబ్బు సంపాదించడం కోసమే మీరు అబద్ధాలు చెప్తున్నారు, అంతేనా? చెప్పండి.
అది అది అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి ప్రయత్నించినందుకు ఈ డాక్టర్ని కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా ఆదేశిస్తున్నాను. ఎందుకు వచ్చావు? ఓ సారీ. బాగున్నావా? కూర్చో. నేనేం కూర్చోడానికి రాలేదు. మా డాడీని ఎందుకు తిట్టారు? తిట్టగా పొగుడతారా? అసలు ఆయన చేసిన పనికి ఇంకొకళ్ళైతే ఏం చేస్తారో తెలుసా? ఏం చేసేవాళ్ళు? నాతో ఎందుకు చెప్పిస్తావులే. అసలు ఆయన మనిషేనా? ఆ? బుద్ధి జ్ఞానం ఉందా? అసలు ఆయన కడుపుకి అన్నం తింటాడా, గడ్డి తింటాడా? అసలు ఇంటెల్లుడికి ఎలా గౌరవం ఇవ్వాలని కూడా ఆయన తెలీదా? నన్నేమన్నానండి, మా డాడీనంటే మాత్రం నేను ఊరుకోను. ఏ నువ్వు మాత్రం ఏమైనా తక్కువ తిన్నావా? పైసా కట్నం ఇవ్వకుండా నిన్ను నాకు అంటగట్టాడు మీ నాన్న, అదే మీ డాడీ. ఫోన్లే అత్తారింట్లో కూర్చొని ఆరాంసే లైఫ్ గడుగుదాం నేననుకుంటే మన ఇంటికి పోదాం పదండి అని నేను అక్కడి నుంచి కదిలేదాకా నా ప్రాణాలు తీసావు కదే. నన్ను ఇన్ని మాటలు అంటారా? మళ్ళీ కలుద్దాం విడాకులకి కోర్టులో. లేక అయ్యో అయ్యయ్యో, చివరికి నా పెళ్ళంతా కూడా నిజాలు చెప్పేశానే. అయ్యో ఇదేంట్రా బాబు, ఈ మధ్య ఏదనుకున్నా కానీ బయటకు వచ్చేస్తుంది. అబ్బా ఏం చెప్పాలి, ఏం చేయాలి? ఆయనతోటి ఇక్కడ సంతకం పెట్టించండి. అతను నిన్ను తిరుపతి అన్న పిలుస్తుండు. కోర్టులో బాగా హుషారు చేస్తున్నావు కదా, అదేదో అన్న కూడా చూస్తాడట. పదా వస్తాలే నడు. ఏ జయంత్, నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థమై చేస్తున్నావా? ఏం చేయమంటారు సార్? పట్టుబట్టి చెప్దామన్నా ఒక్క అబద్ధం కూడా రావట్లేదు సార్ నాకు. అసలు నాకేమైందో నాకే అర్థం కావట్లేదండి బాబు. మై గాడ్. ఏంటమ్మా పెద్ద హరిశ్చంద్రుల పోజులు కొడుతున్నావు? నీ సంగతి నాకు తెలియదా? ఏదో ఫోన్లే అని ఊరుకుంటుంటే మరి ఏంట్రా మాట్లాడితే రివాల్వర్ తీసుకున్నావు? ఎగరెచ్చిపోతున్నాడు ఏంట్రా? కాలుస్తావా? ఇదిగో కాల్చు, కాల్చరా, కాల్చు. ఇలాగైనా కాల్చేది? కాల్చరా, కాల్చు, కాల్చరా. ఏంట్రా నువ్వేంట్రా అసలు? దీనికి అంతటికీ కారణం నువ్వు. ఎవరా నిన్ను ఫోన్ చేయమంది? జయంత్, ఏంట్రా? ఏంటి నేను చెప్పేది విను. ఏంట్రా నువ్వు చెప్పేది? నేను చెప్పేది విను. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇప్పటిదాకా నువ్వు చెప్పింది నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వినరా? నేనేంటో నా పవర్ ఏంటో నీకు చూపిస్తాను రా. చూడరా, నా కళ్ళలోకి సూటిగా చూడు. పగపగమంటే సూర్యుడు కనిపిస్తారా నీకు? మార్చి మసి చేసేస్తారా? ఏమనుకుంటున్నావురా? నా కళ్ళలోకి చూడగల దమ్ముందా నీకు? ఉందరా? దమ్ముందా? చెప్పరా, అంత దమ్ముందా నీకు? నీలాంటి వాళ్ళు 1 కోటి మంది కట్టుకొని వచ్చినా నా వెంట్రుక కూడా పీకలేరా మీరు? నీలాంటి అడ్డమైన అవినీతి పరువులందరినీ అడ్డం పెట్టుకొని అందలం ఎక్కాలనుకున్నాను రా. కానీ ఇప్పుడు చెప్తున్నాను రా, అరచేత్తో మిమ్మల్ని అందరినీ అణగదొక్కి పడేస్తా. మిమ్మల్ని అందరినీ నామరూపాలు లేకుండా మళ్ళీ జన్మంటూ లేకుండా మిమ్మల్ని అందరినీ ఏరి పారేస్తాను రా. రే తిరుపతి, ఒక్కటి గుర్తు పెట్టుకోరా, ఈ జయంతికి జయం తప్ప పరాజయం లేదురా. మైండ్ ఇట్. ఆవేశపడకండి. వాడిని ఇప్పుడు మనం ఏమీ చేయలేం. మన కేసులన్నీ ప్రస్తుతం వాడి చేతిలో ఉన్నాయి. అని లేపేస్తావనా? డెడ్ బాడీ తీసుకొస్తావన్నా? అవునా? నువ్వునన్నా సమరసింహారెడ్డిలో బాలకృష్ణ తొడచరిచి అవునన్నా వాళ్ళని ముక్కలు చేసినట్లు నేను ముక్కలు చేస్తానన్నా. ఏంటల్లుడు, ఎందుకు ఇలా తయారవుతున్నావు? శ్రీలేఖతో గొడవ పడ్డావు, మీ మామను ఉతిగా ఆరేశావు, ఆ తిరుపతి గారితో తగద పెట్టుకున్నావు. ఎందుకు ఇలా తయారవుతున్నావు నాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థం కావడం సంగతి తర్వాత మామా, అసలు నాకే అర్థం కావట్లేదు. నీకే అర్థం కావట్లేదా? నిన్నటిదాకా ఏంటో మామా, నోరు తెరిస్తే చాలు అడగకుండా అబద్ధాలు వచ్చేవి. కానీ ఇప్పుడు పిలిస్తే కూడా ఒక్క అబద్ధం రావట్లేదు. నీకు అబద్ధాలు రావా? రేయ్, ఇదే నిజమైన పెద్ద అబద్ధం. నిజం మామా? అయితే నా గురించి నీ అభిప్రాయం ఏంటో చెప్పు. ఆహా అదా, దాన్నే ఉంది మామా. వద్దులే మామా, అంత బాగుండదేమో. ఎందుకొద్దు? నా మీద నీ అభిప్రాయం ఏంటో చెప్పు. చెప్పమంటుంటే చెప్పి తీరాల్సిందే. ఏంట్రా చెప్పేది వంకాయ? అసలు ఈ భూప్రపంచం మీద నీ అంత వెదవే లేడు. నెత్తిన రూపాయి పెడితే పావులకి ఎవడైనా కొంటాడా? సిటీకి వచ్చి 10 ఏళ్ళైనా
ఇంకా చెట్టు కింద ప్లేడర్ లాగా కూర్చున్నావు. ఎదవన్నారు ఎదవెక్కడం. దాన్ని బట్టి చెప్పొచ్చు నువ్వు ఎంత బేస్ట్ క్యాండిడేట్. రేయ్ జయంత్. నిజాలు వచ్చేసాయి. రేయ్, నన్ను పట్టుకుని అంతగా మాట్లాడతారా? నేను నీకు వెధవలా కనిపిస్తున్నానా? రేయ్. అయ్యో అయ్యో నేను చెప్తూనే ఉన్నాను మామ. ఇంత పెద్దవాడిని పట్టుకుని అంత మాట్లాడతావా? నువ్వు వింటే కదా. ఊరికా అయ్యో మామని పట్టుకుని అంత మాట్లాడా? మామ సారీ మామ, కాలు జారిపోయి నోరు జారాను. అయ్యో నోరు కాదురా, కొంచెం అయితే నేను ఇక్కడికి స్లిప్ అయిపోయేవాడిని. చిచ్చి. అయ్యో మామ చెప్పారు కదా మామ, నాకు అన్ని నిజాలే వచ్చేస్తున్నాయి మామ. ఒక్క అబద్ధం కూడా రావట్లేదు మామ. నేను చెప్పాను మామ, నువ్వే వెళ్ళలేదు మామ. మామ సర్లే, నాకు సర్లే. తెలియదు మామ. మామ నాకు అన్ని నిజాలే వచ్చేస్తున్నాయి మామ. నేనేం చేయను మామ, నువ్వు క్షమించు మామ. ఆ, పద థ్యాంక్ యూ మామ. పద, నేనేం పట్టించుకోలే. కూర్చోవాలి. పర్లేదు, నువ్వు నన్ను అన్న మాటలకు నేనేం బాధపడలేదు. ఈ నిజాలు చెప్పే అలవాటు కొంచెం ముందుగా వచ్చుంటే నీ కాపురం నిలబడి ఉండేది. పోన్లే, ఆ అమ్మాయి కోరిక నెరవేరింది. నువ్వు అబద్ధాలు ఆడటం శాశ్వతంగా మానేయాలని శ్రీలేఖ నెల పొడుపు రోజున దేవుడికి మొక్కుకుంది. నువ్వు నిజాలు చెప్పడానికి అసలు కారణం అది. వస్తా. అయ్యో దేవుడా, నాకు మళ్ళీ అబద్ధాలు ఆడే శక్తి నువ్వు. అమ్మో వద్దు, మళ్ళీ ఆ అబద్ధాల ప్రపంచమే వద్దు నాకు. ఇవాటి నుంచి నిజమైన ఆయుధం. అవును, నిజమైన ఆయుధం. యువర్ ఆనర్, ఏ వ్యక్తినైతే చంపాడని నా క్లయింట్ ని మీరు ప్రాసిక్యూట్ చేస్తున్నారో ఆ సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. వాస్తవానికి నా క్లయింట్ కు అతని హత్యకు ఎలాంటి సంబంధం లేదు. ఉంది యువర్ ఆనర్, ఉంది. సురేష్ ది ఆత్మహత్య కాదు. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేంత పిరికివాడు కాదు సురేష్. యువర్ ఆనర్, అసలు విషయం తెలియక డిఫెన్స్ వారు ఏదేదో మాట్లాడుతున్నారు. సురేష్ చావుకి అసలు కారణం అతని భార్యకి జాన్సన్ కి ఉన్న అక్రమ సంబంధమే. నో, అదంతా అబద్ధం. యువర్ ఆనర్, ఇతను తన క్లయింట్ ని నిర్దోషిగా నిరూపించుకోవడం కోసం ఓ నిర్దోషిని దోషిని చేస్తున్నారు మన గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు. లేదు యువర్ ఆనర్, డిఫెన్స్ వారి అనుమానం తీర్చడానికి జాన్సన్ ప్రవేశపెట్టడానికి అనుమతించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నిజమే సార్, తనకి నాకు అక్రమ సంబంధం ఉంది. తన భర్త బయటకు పోగానే నాకు ఫోన్ చేస్తాడు. పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడైతే సాయంత్రం వస్తాడో అప్పుడు నేను బయట పడతా. ఏం చెప్పమంటావు సార్, తనకి నాకు ఒకరంటే ఒకరు ప్యార్, మొహబ్బత్, ఇష్, మొత్తానికి చెప్పాలంటే లవ్ సార్. రేయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అబద్ధాలు ఆడితే చంపేస్తాను. మిస్టర్ డిఫెన్స్ లాయర్, యు నో దిస్ ఇస్ కోర్ట్. సారీ యువర్ ఆనర్. మీరు చెప్పండి జాన్సన్ గారు. మరి మీరంత సూటిగా అడిగితే నేనేం చెప్పాలి సార్? మా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం చూడలేకనే సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. దోస్తులతో కూడా తిరిగింది సార్. ఆ విషయం తర్వాత తెలిసింది నాకు. చాలా బాధపడ్డా సార్. ఇది అసొంటి సొంటి ఆడది కాదు సార్. మీరు మాత్రం దీన్ని వదలొద్దు సార్. సార్ ఇది ఖతర్నాక్ ఆడదు సార్. యువర్ ఆనర్, నాకు గంట బ్రేక్ కావాలి. గ్రాంటెడ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు మామ. అబద్ధాలు ఆడినంత కాలం అందరూ నన్ను నమ్మారు. గొప్ప లాయర్ నన్ను వెంటబడి తిరిగారు. కానీ ఇప్పుడు నిజం చెప్తుంటే ఒక్కడు కూడా నన్ను నమ్మడం లేదు మామ. టేక్ ఇట్ ఈజీ. పాపం ఏ తప్పు చేయని దీప అందరి చేత మాటలు పడుతుంటే ఏమీ చేయలేక చేతగాని వెదవలా నిలబడ్డాను మామ. కంట్రోల్ రా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇదంతా చూస్తుంటే నాకు అనుమానం వస్తోంది. ఆ వీడియోగ్రాఫర్ వెంకట్ ని వీళ్ళే హత్య చేసి ఉంటారేమో. ఎస్ మామ, ఎస్. వెంకట్, నువ్వా? హే, ఏంటి ఏంటబ్బా అంత టెన్షన్గా ఉన్నావు? సారీ జయంత్, నేను మళ్ళీ వచ్చి చెప్తాను. అరే వెంకట్, మామ ఇప్పుడే ఒరే వస్తా. జయంత్, సోని, ఎందుకొచ్చావు? నీ వెంట తిరిగినంత కాలం చీ కొట్టావుగా. చూడు సోని, నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికో ఇంకో దానికో కాదు. ఆ రోజు నువ్వు నాకు క్యాసెట్ చూపించావు, గుర్తుందా? అదా, ఎక్కడో పడేశాను. షిట్, ఎక్కడుందో వెతుకు తొందరగా. అయినా దాంతో పనేంటి? సోని ప్లీజ్, మూవీ క్యాసెటా? ఎస్, థ్యాంక్ యూ సోని, థ్యాంక్ యూ వెరీ మచ్. జయంత్, ఎందుకైనా మంచిది బ్యాక్ డోర్ నుంచి వెళ్ళండి. ఓకే.
ఏం వకీల్ సాబ్ కోర్టు చీడకు వచ్చినావు, ఏం సంగతి? ఎడిగిపోతావురా? ఆగో. అరే ఊరికే ఊరుకో. పరిగెట్టండిరా, ఆడిపోతున్నాడు. సైకిల్ తీసుకుని స్వామి పరిగెట్టు. పరిగెత్తండి. అరే దొరికినట్టే దొరికింది కదా. జయన్, ఆల్ ది బెస్ట్. యువర్ ఆనర్, ఇది టీవీ సీరియల్ కాదు. మధ్యలో గంటల కొద్దీ బ్రేక్ తీసుకోవటానికి ఎంతో విలువైన కోర్టు సమయం. కాబట్టి పరిశీలించిన సాక్ష్యాధారాలను బట్టి తీర్పు ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. సాక్ష్యాధారాలు పరిశీలించిన పిదప కోర్టు ఓ నిర్ణయానికి వచ్చింది. డిఫెన్స్ వారు సరైన సాక్ష్యాధారాలని కోర్టు ముందు ప్రవేశపెట్టని కారణంగా ఇంతవరకు దోషిగా భావించిన ఈ కాశీని నిర్దోషిగా భావించి విడుదల చేయాలని. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, ప్లీజ్ వెయిట్, ప్లీజ్ వెయిట్ యువర్ ఆనర్. కాశీని తిరుపతిని దోషులుగా ప్రకటించడానికి నా దగ్గర ఒక సాక్ష్యం ఉంది. మీ నిర్ణయాన్ని ప్రకటించే ముందు ఒక్కసారి ఈ సాక్ష్యాన్ని పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నీ ఆటోగ్రాఫ్ కావాలమ్మా? అర్థం కాలేదా? నీ సంతకం కావాలి. నువ్వు ఆ స్థలం ఖాళీ చేస్తున్నట్లు. నేనెందుకు ఖాళీ చేయాలి? అంతొద్దమ్మా, చెప్పింది చెయ్యి. ఏంటన్నా అడ్డుపదం అనేది? రై ఎట్రా సంతకం? రై కాగితం మీద సంతకమే కాదురా, నాతో ఒక్క అక్షరం కూడా రాయట్లేరా? బయటికి రా, మీ ఎంత చూస్తా. నీ ఆటలు ఏడా కాదు, తిరుపతి అన్న దగ్గర కాదు, సంతకం పెట్టు. చెప్పేది ఇట్లా కాదురా, కొట్టండి. పెట్టు. ఆ స్థలం మాకు కావాలి, మా తిరుపతి నాకు కావాలి. అర్థమైందా? సంతకం పెట్టుకుంటుంది సచిండు అన్నయ్యుడు. ఆ సచిండు ఏం చేయాలి? రేయ్, నాకు వ్యతిరేకంగా ఈ విట్నెస్ తెస్తావురా? నువ్వు వదలరా? రేయ్, నిన్ను. సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట నిందితులు తిరుపతికి, అతని తమ్ముడు కాశీకి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైనది. జయంత్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. శ్రీలేఖ వచ్చిందిరా.
వెళ్ళరా, నీకోసమే వెయిట్ చేస్తోంది. ఐఎమ్ సారీ, నేను చాలా ఇబ్బంది పెట్టాను. అలా అనకండి, నేనే మీకు సారీ చెప్పాలి. నా పంతంతో పట్టుదలతో మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. ఏ మాట కామాటే చెప్పుకోవాలి గాని అబద్ధాలు ఆడడంలో ఉన్న ఆనందం నిజాలు చెప్పడంలో ఎక్కడుంది? దేవుడు దయ తెలిస్తే మళ్ళీ అబద్ధాలు చెప్పాలని మిమ్మల్ని